చెప్పుకుంటూ వస్తున్నాం. శాస్త్ర విషయాలు ఈ వింటున్న సత్కాలక్షేపంలో మన మనసుకి హత్తుకునేలా చెబుతున్నటువంటి జ్యోతిర్వాణి వినిపిస్తున్నటువంటి మిత్రులందరికీ శతకోటి నమస్కారాలు. ఇది సూర్యుడి ముఖ్యమైనటువంటి మాసం. ఇప్పుడు ఆయన ఉత్తరాయణం వైపు వెళుతున్నందుకు ప్రతి ఆదివారం రథసప్తమి వరకు ఆయనకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఒకసారి మనం స్మరణ చేసుకోవాలనే ఉద్దేశంతో అగ్నితత్వ రాసుల లగ్నాలుగా ఉన్నప్పుడు ఆయన 12 రాసుల్లో ఉంటే ఎలా ఉంటుంది అనే విషయం మీద మనం గత వారం జ్యోతిర్వాణి విన్నాం. మనం వింటున్నప్పుడు మన ముఖ్యమైనటువంటి వక్త శ్రీ ముక్కామల రవీంద్రనాథ్ గారు చెప్తున్నప్పుడు సగంలో ఆపేయడం జరిగింది. అందువల్ల కొంచెం మిగిలిపోయింది కాబట్టి అది కూడా ఈ వారం పూర్తి చేయడానికి వారిని కోరడం జరిగింది. వారు అంగీకరించారు. మొదట వారి వక్తవ్యం ఉంటుంది. తర్వాత ఈ వారం కార్యక్రమానికి పెట్టుకున్నటువంటి అంశం భూతత్వ రాసుల లగ్నాలు. మనకి తెలుసు, జ్యోతిష్యులందరికీ విద్యార్థులందరికీ కూడా తెలుసు, మేషసింహ ధనుస్సులు అగ్నితత్వం అయితే వృషభ కన్య మకరాలు భూతత్వ రాసులు. భూతత్వ రాశికి కృష్ణ సూర్య భగవానుడు వివిధ రాసుల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనకి ఈరోజు ఎంవి శర్మ గారు వివరిస్తారు. వారి ఉపన్యాసం అయిన తర్వాత, ఎందుకంటే ఈసారి ఈ వారం కూడా ఎందుకో మరి చాలా మంది ఎవరు తమ జ్యోతిర్వాణి వినిపిస్తామని ముందుకు రాలేదు. మేము ఆహ్వానిస్తూనే ఉన్నాం, అందరికీ చెప్తూనే ఉన్నాం. కానీ ముందుకు రాకపోవడం వల్ల కార్యక్రమం అయితే ఆగకూడదు కాబట్టి మనకి జ్యోతిర్వాణికి ఎప్పుడు సహకరిస్తున్నటువంటి మిత్రులని కోరడం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు భూతత్వ రాసులకి శర్మ గారిని మళ్ళీ ఈరోజు చెప్పవలసిందిగా కోరడం జరిగింది. వారు ఆరంభిస్తారు. తర్వాత వారి ఉపన్యాసం అయిన తర్వాత మనకి సమయాన్ని బట్టి ఉన్నటువంటి విషయాలను బట్టి ఇంకెవరైనా ముందుకు వస్తే వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకరి కోసం ప్లాట్ఫారం కాదు. ఈ వేదిక ఈ వేదిక అందరిది. అందరూ పాల్గొనాలి, వినాలి, చెప్పాలి కూడా. ఎందుకంటే దీంట్లో చాలా మందికి తెలియని విషయాలు కాదు. వాళ్ళు కూడా పంచుకుంటే, వాళ్ళ అనుభవాలు పంచుకున్నట్టయితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకని మా ఆశయం. ఇప్పుడు నేను మన ముక్కామల రవీంద్రనాథ్ గారిని అగ్నితత్వ రాశులలో సూర్యుడి లగ్నాలకు సూర్యుడి యొక్క స్థానాలను బట్టి ఆ ప్రసంగం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. నేను నాకు చేతనైనంతగా మీ అందరికీ ఈ విషయానికి సంబంధించిన నేపథ్యం ఇవ్వడానికి మీకు ఒక రకంగా చిత్రం లాంటిది కూడా పెడుతున్నాను. భూతత్వ రాశులకి పెట్టాను, అగ్నితత్వ రాశులకి పెట్టాను. సూర్యుడు మేషంలో ఉంటే ఏమవుతాడు, వృషభానికైతే చతుర్థ అధిపతి ప్రథమంలో లగ్నంలో ఉంటాడు. అలా ఒక పట్టిక కూడా పెట్టాను. దురదృష్టవశాత్తు పట్టికలో ఉన్నది కూడా చెప్పడానికి ముందుకు రావడానికి ఎందుకు ఎవరు సాహసించడం లేదు. దయచేసి ఈ వేదికని ఉపయోగించుకోండి. ఈ వేదికని మీ జ్యోతిర్వాణి వినిపించడానికి కూడా దీన్ని వాడుకోండి అని మరొకసారి ప్రార్థిస్తూ రవీంద్రనాథ్ గారిని తమ ఉపన్యాసం ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వాణి కార్యక్రమానికి విచ్చేసిన జ్యోతిష గురువులకు, పెద్దలకు నమస్కారం. పిల్లలకు, విద్యార్థులకు శుభాభినందనలు. గత వారం మన ఆదిదేవుడు, దేవతలందరూ ప్రస్తుతించే సూర్య భగవాను గురించి తెలుసుకున్నాం. సమస్త జీవకోటికి ప్రాణశక్తి, ఆత్మ నిర్దేశకుడు అయిన సూర్య భగవానుడు అగ్నితత్వ లగ్నాల వారికి వివిధ భావాలలో ఉన్నప్పుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా ఈ అగ్నితత్వ రాశులు మేషం,
సింహం, ధనుస్సు. ఈ 3 రాసులకి ఉన్న సామీప్యత ఏమిటి, విభేదం ఏమిటి, వీటి గురించి ముందు చూద్దాం. ఎందుకంటే లగ్నం ఒక జాతకుని యొక్క స్థితిని, పరిస్థితిని నిర్దేశిస్తుంది. లగ్న బలం చాలా ముఖ్యమైనది. కేవలం మన అగ్నితత్వ రాశుల గురించి, లగ్నాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి వీటి సామీప్యత ఏమిటో చూద్దాం. ముందు మేషరాశికి కుజుడు అధిపతి, సింహానికి సూర్యుడు, ధనుస్సుకి గురువు. ఈ ముగ్గురు కూడాను ఒకరికొకరు మిత్రులు. ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు మిత్రులు. ఎవరు ఏ లగ్నంలో ఉన్నా కానీ వారు బలంగానే పనిచేస్తారు. తర్వాత ఈ 3 కూడా ధర్మ నిర్దేశకత అనే దాని విషయం మీద, అనే ప్రాతిపదిక మీద చాలా సుస్పష్టంగా, కఠినంగా ఉంటారు. ధర్మ నిర్దేశకత ఉండాలి అనే దాని మీద వాళ్ళు చాలా బలమైన అభిప్రాయం కలిగి ఉంటారు. ఇకపోతే ఈ 3 రాసుల్లో కూడా 3 నక్షత్రాలు ఉన్నాయి. ఒకటి కేతువు, రెండోది శుక్రుడు, మూడోది రవి. ఇకపోతే విభేదాలు ఏమిటో చూద్దాం. మేషరాశి రజోగుణం కలిగిందైతే సింహము, ధనుస్సు ఈ 2 కూడా సాత్విక గుణం కలిగినవి. మేషరాశి నైసర్గిక ప్రథమ రాశి. నైసర్గిక ప్రథమ రాశి, ఈ రాశి లగ్నం గలవారు ఎప్పుడూ కూడా తన గుమ్మంలో ఏమిటి జరుగుతోంది అనే దాని మీద ఎక్కువ ఆలోచనలు ఉంటారు. ద్వారబంధాన్ని సూచిస్తుంది. సింహం పరిసరాలని, అవి ఇంటి పరిసరాలని, తమ పరిసరాలను సూచిస్తుంది. అదే ధనస్సు తన లోపల ఏముంది అంటే ఆత్మ నిర్దేశకం అనమాట. తన లోపల ఏమిటి జరుగుతుంది అనే దాన్ని పరిశీలిస్తుంటుంది. ఈ 3 చాలా ముఖ్యమైన విషయాలండి. ఇకపోతే మేషరాశి స్థిరరాశి, సింహరాశి స్థిర రాశి, ధనస్సు ద్విస్వభావ రాశి. ఈ రాశి తత్వాలు మనం ఫలితాలను చూసుకునేటప్పుడు రాశి తత్వం అనేది చాలా ముఖ్యమైనది. ఆ రాశి తత్వం ఎలా ఉన్నది అనే దాన్ని బట్టే అక్కడున్న గ్రహం పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక నాటకం జరుగుతోంది అనుకుందాం. ఆ నాటకం జరుగుతున్నప్పుడు ఆ నాటకం తాలూకు ఇతివృత్తం ఆ భావం సూచిస్తుంది. అంటే ఏ ఇంట్లో ఉన్నాడు, 1, 2, 12. ఆ ఏ ఇంట్లో ఉన్నాడు అనేది ఇతివృత్తాన్ని సూచిస్తే గ్రహం శక్తిని సూచిస్తుంది. రాశి కారకత్వం ఆ గ్రహం ధరించిన దుస్తులు, ఆ నటుడు నటించిన దుస్తులు సూచిస్తుంది. వేషధారణ ఎప్పుడూ కూడాను ఇతివృత్తానికి సంబంధించి ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు రవి ద్వాదశ భావాలలో ఉన్నప్పుడు అగ్నితత్వ లగ్నాల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి? రవి ప్రథమ భావం. ప్రథమ భావం ఎప్పుడు కూడా తనుభావం అన్నాం. అంటే నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, మనం ఏమిటి చూపిస్తున్నాం ప్రపంచానికి, అంటే మనం ఏ రకంగా ప్రపంచం మళ్ళీ చూస్తుంది అనేది ప్రథమ భావం సూచిస్తుంది. ఈ ప్రథమ భావంలో మేష లగ్నం వారికి రవి ఉన్నప్పుడు, రవికి మేషం ఉచ్చస్థానం, అత్యంత బలంగా పనిచేస్తాడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు. మేషానిది మేషాధిపతి కుజుడిది, రవిది, ముగ్గురు కూడా అగ్నితత్వం వారే కాబట్టి ఈ ప్రథమ భావాల్లో రవి ఉన్నప్పుడు చాలా ధాటిగా, చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. చాలా తీవ్రంగా ప్రవర్తన ఉంటుంది. ఏదైనా సరే నేను 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 అనే అహంకారపూరితమైన ధోరణి మనుషుల్లో కనిపిస్తూ ఉంటుంది ఏమిటి చేసినా కానీ.
అదే ప్రథమ భావం సింహరాశి వాళ్ళకైతే సింహరాశి నైసర్గికంగా ఐదవది. ఐదవ భావం అయినప్పుడు ఈ సింహరాశి వారిలో ఏమిటంటే క్రియేటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, సృజనాత్మక శక్తి. ఈ సృజనాత్మక శక్తి ఉండటం వలన సింహలగ్నం వారికి ప్రథమ భావంలో సూర్యుడు ఉన్నప్పుడు వారు ఏవి చేసినా కానీ అది కొత్తదనం కనిపిస్తుంది వారు మాట్లాడే మాటల్లో. అంతేకాక సింహరాశి సాత్విక గుణం కలది కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో కూడాను మీకు సూర్యుడికి మేషరాశిలో కనిపించినంత ఇంటెన్సిటీ ఇక్కడ కనపడదు, కానీ వీరిలో చాలా ఫోర్స్ ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది. సృజనాత్మకత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సింహరాశి వాళ్ళకి. అదే ధనుర్లగ్నం వాళ్ళని తీసుకుంటే ధనుర్లగ్నం నైసర్గిక 9వ భావం. ఈ ధనుర్లగ్నంలో వారికి సింహం ఉన్నప్పుడు రవి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక విషయాల మీద వీరు చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే అడ్వెంచర్ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం వలన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. అంతేకాదు ఇతరులతో చాలా కలిసిమెలిసి ఉంటాడు. మేషలగ్నం వాడు అంతా నేను చెప్పినట్టే నువ్వు చేయాలి అని చెప్పి అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటాడు మేషరాశిలో ఉంటే. అదే సింహంలో ఉంటే నీ చేత ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు అంటాడు. అలాగే నేను ఒప్పించడు, కానీ నీ చేత చేయించుకుంటాడు పని. అదే ధనుర్లగ్నం అయినప్పుడు కలిసిమెలిసి పోదాం అని అందరినీ కూడా తీసుకుని ముందుకు నడుస్తాడు. అది తేడా. ఈ 3 లగ్నాల్లో 3 అగ్నితత్వ రాశులే అయినా కానీ ఈ 3 చోట్ల రవి ఉన్నప్పుడు వేరు విధంగా ప్రవర్తిస్తాడు. ఆయన ఇన్స్టెన్స్టీలో ఏమి తేడా ఉండదు. ఇకపోతే ద్వితీయ భావానికి వద్దాం. మేషం వారికి ద్వితీయ భావం వృషభం అయింది. వృషభము భూతత్వ రాశి. భూతత్వ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు ఇస్ డౌన్ టు ద ఎర్త్, అంటే వెరీ గ్రౌండెడ్ పర్సన్ అనమాట. కానీ ఆలోచన అంతా ఎప్పుడు కూడా వాడి ద్వితీయ భావానికి సంబంధించిన ఆలోచనలు, అంటే ధనము, కుటుంబము, ఈ 2 ముఖ్యమైన విషయాలే నేను ప్రస్తావిస్తున్నాను. ధనము, కుటుంబము, ఈ 2 విషయాల్లో వాడికి చాలా దృఢమైన స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. వాటి గురించి వాటి ఆలోచన తిరుగుతూ ఉంటుంది. అదే వృషభ లగ్నము ఆ వృషభ రాశిలో ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి విపరీతమైన మొండితనం కూడా ప్రదర్శించగలరు వాళ్ళు. వృషభ రాశి సింహలగ్నం వారికి వచ్చేసరికి 10వ రాశి అవుతుంది. 10వ రాశి అయితే 10వ రాశి మనకి 10వ భావం మనకి ఉద్యోగము, వ్యాపారము, ఏదైనా కానీ ఈ ప్రాపంచిక విషయాల్లో నువ్వేమిటి చేస్తున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఆయా విషయాల్లో వాళ్ళు చాలా దృఢ చిత్తంతోనూ దృఢ నిశ్చయంతోనూ ఉంటారు. అంతేకాదు వృషభము నైసర్గిక ద్విస్వభావ రాశి కాబట్టి వారికి ధనం మీద, వస్తువాహనాల మీద, వాటిని సంపాదించే వాటి మీద ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇప్పుడు ధనుర్లగ్నం వారికి వస్తే అది 6వ భావం అవుతుంది వృషభం. 6వ భావంలో ఏమిటి? తన ఆరోగ్యము, ఫిట్నెస్ గురించిన విషయాలు, వారి దైనందిన కార్యక్రమాలు, వీటి మీద ఆసక్తి ఎక్కువ. ఒక పనిని నేను ఎలా చేస్తాను అనేది. సూర్యుడు ధర్మబద్ధంగా ఉండాలని ప్రవర్తించారు. చాలా చిత్తశుద్ధితో ఉంటాడు సూర్యుడు. సూర్యుడు ఒక పని చేస్తున్నప్పుడు, సూర్యుడు షష్టమంలో ఉన్నప్పుడు ధనుర్లగ్నం వారు చాలా చిత్తశుద్ధి ఉంటుంది వారికి పనిచేయటం విషయంలో. వారి చిత్తశుద్ధిని ఒక కార్యక్రమం వాళ్ళు ఎలా నిర్వహిస్తారు, ఎలా సమర్థవంతంగా చేస్తారనే దానిలో ఏ రకమైన సందేహం ఉండదు మనకి. ఇప్పుడు తృతీయ భావానికి వద్దాం. మేషలగ్నం వారికి తృతీయము మిథునం. మిథునం వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశి అయ్యేసరికి ఈ అగ్నితత్వ లగ్నానికి వాయుతత్వ రాశికి సరిగ్గా సంబంధం కుదురుతుంది. చాలా బలంగా పనిచేస్తాడు. అయితే ఇక్కడ ఒకటే మీకు చిన్న సమస్య ఏమిటి వస్తుందంటే, మిథున లగ్నానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు సూర్యుడికి
సముడు. సముడు అవ్వటం వల్ల ఏమిటంటే నువ్వు నేను ఒకటే, అంతవరకే. శత్రుత్వం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ జస్ట్ డస్ వెల్, అంతవరకే. అక్కడ మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. అంటే అలాగని తనది కాదు, తన ఉచ్చభావము కాదు. కాబట్టి ఏంటంటే జస్ట్ వర్క్స్ లైక్ దాట్. అక్కడ ఏమిటి జరుగుతుంది? మిథున లగ్నం 3వ భావం అవటం వలన, మేషం వారికి అవటం వలన వారి ఆలోచన విధానము, రచనా వ్యాసంగము, కమ్యూనికేట్ చేసే విధంగా, ఇతరులతో ఏ విధంగా వారు కమ్యూనికేషన్ చేస్తారు అనే విషయాల్లో చాలా నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధత సుస్పష్టంగా వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పదలుచుకుంది. అవతల వాళ్ళకి అర్థం కావాలి, అది అర్థం చేసుకోవటం అనమాట. అవసరమైతే చాలా బ్లంట్గా కూడా చెప్తారు వాళ్ళు, అవసరాన్ని బట్టి. అదే సింహలగ్నం వారికి వస్తే అది 11వ భావం. 11వ భావం అంటే ధనస్థానము, మిత్రస్థానం, లాభస్థానము, మిత్రస్థానము. లాభస్థానము, మిత్రస్థానాల విషయంలో సింహలగ్నం వారు, వారి తత్వంలోనే సాత్వికత ఉంది కాబట్టి సాత్వికంగానే ప్రవర్తిస్తారు. వీరికి చాలా చాలా మంచి మిత్రులు ఉంటారు. అంతేకాక వీళ్ళకి లాభాలు కూడా, వాడు ఏ పని చేయబెట్టినా కూడా వాళ్ళకి లాభాలు కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు మన ధనురాశి వారికి వద్దాం. ధనురాశి దగ్గరికి వచ్చేసరికి ఏమిటి జరుగుతుంది? మిథునం సప్తమం అవుతుంది. సప్తమం అయ్యేసరికి నువ్వు ఎవరితో వ్యవహారాలు చేస్తున్నావు, ఏ రకమైన వ్యవహారాలు చేస్తున్నావు, అందుకే ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటున్నావు. దట్ ఇన్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. మన దైనందిన చర్యల్లో మనకు తారసపడే ప్రతి వ్యక్తి కూడాను మన సప్తమ భావం సూచిస్తుంది. వారితో కూడా వీరు చక్కగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే ధనుర్లగ్నము నైసర్గికంగా ఆధ్యాత్మిక భావం కలది, సాత్విక గుణం కలది, అందరితో కలిసిపోవాలన్న తత్వం కలది. కాబట్టి ఈ ధనులగ్నం వారికి సప్తమంలో సూర్యుడు ఉన్నప్పుడు అంత చక్కగా పనిచేస్తాడు. మంచి మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. వాళ్ళకి రిలేషన్షిప్స్ విషయంలో ఏ రకమైన ఇబ్బందులు రావు. అయితే చతుర్థానికి వద్దాం. చతుర్థం మేషలగ్నం వారికి క్యాన్సర్ కర్కాటకమైంది. కర్కాటకం జలతత్వ రాశి. జలతత్వ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు కాస్త ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఇది అగ్నితత్వం, అదేమో జలతత్వం, అది దీన్ని అర్పిస్తాయి. సూర్యచంద్రులు మిత్తులే, కానీ ఇబ్బంది లేదు. కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఈయన సరిగా పనిచేయలేకపోతాడు. అయితే కర్కాటకంలో ఉన్నప్పుడు సూర్యుడికి, ఆ సూర్యలగ్న జాతకునికి, మేషలగ్న జాతకుడికి చాలా ఇంట్యూటివ్ పవర్ ఉంటుంది. ఇంట్యూటివ్ పవర్ అంటే అంతర్దృష్టి. ఏ విషయాన్నైనా వాళ్ళు విని ఆలోచించి నేర్చుకునే దానికన్నా వాళ్ళ ఇంట్యూటివ్ పవర్, ఆ గ్రహింపు వస్తుంది అనమాట. ఇంట్యూటివ్ పవర్ వల్ల వస్తుంది. అది మేషరాశి వాళ్ళకి చతుర్థమైనప్పుడు ఇల్లు, తన కుటుంబము, తన సంపాదన విషయాలలో వారికి మంచి అవగాహన, పట్టుదల, తన ఇంటికి ఏం చేయాలి, సంపాదన కోసం ఏం చేయాలని అవగాహన, పట్టుదల రెండు కూడా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి. ఇప్పుడు సింహలగ్నం వారికి వద్దాం. సింహలగ్నం దగ్గరికి వచ్చేసరికి వారి కర్కాటకం ద్వాదశం అయింది. మరి ద్వాదశ భావం అనేసరికి మనమేమో నష్టభావం అని చెప్పి మామూలుగా చెప్పుకుంటారు కదా. నష్టభావమే కాదు, మోక్షభావం కూడాను. అంతేకాదు, మీకు అన్నోన్ సోర్సెస్, మీకు తెలియకుండా మిమ్మల్ని వెన్నుంటి మిమ్మల్ని రక్షించే శక్తులు కూడాను ద్వాదశ భావం సూచిస్తుంది. ఈ సూర్యుడు ద్వాదశంలో ఉన్నప్పుడు సింహలగ్నం వారికి, సూర్యుడికి ఏ రకమైన వేధాలు లేకపోతే సూర్యుడు చక్కగా పనిచేస్తాడు. అయితే ఆలోచనలన్నీ కూడాను వారికి అవుట్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఈ ఇహలోక విషయాల గురించి కన్నా పరలోక విషయాల గురించి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అంటే వేదాంత ధోరణి అనుకోండి. అదే ధనులగ్నం వారికి వస్తాం. ధనులగ్నానికి వచ్చేసరికి వారికి కర్కాటకం అష్టమం అయింది. అష్టమం అయినప్పుడు
అష్టమ భావం షేర్డ్ రిసోర్సెస్. ఇంకోటితో మనం కలిసినప్పుడు వారి ధనము మన ధనం, షేర్డ్ రిసోర్సెస్ అనే విషయంలో. అంతేకాకుండా అష్టమ భావం సీక్రసీ అనేది మెయింటైన్ చేస్తుంది. అష్టమ భావంలో ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా జలతత్వ రాశిలో ఉన్నప్పుడు వారు చాలా లోతైన మనసు కలిగి ఉంటారు. వారి మనసులో ఏముందని తెలుసుకోవడం అంత తేలిక కాదు, వారు చెప్పరు కూడా. కానీ ఏ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉంటారు వాళ్ళు, ఇంట్యూటివ్ పవర్ వలన. ఏ విషయం బయట పెట్టరు పట్టాన. అంతేగా సీక్రెట్ విషయాలు, ఏ విషయాన్నైనా బాగా లోతుగా తరించి చూడాలి అంటే సింహలగ్నం వారికి కర్కాటకంలో సూర్యుడు ఉన్నప్పుడు వారికి ఆ శక్తియుక్తులు ఉంటాయి. ఇప్పుడు పంచమ భావంకి వద్దాం. పంచమ భావం మేషం వారికి సింహమైంది. సింహంలో సూర్యుడికి స్వస్థానం. స్వస్థానంలో సూర్యుడు చాలా బలంగా పనిచేస్తాడు. మేషలగ్నము సింహము రెండు కూడా అగ్నితత్వ రాశులు అయినప్పుడు ఫుల్ పవర్తో పనిచేస్తాడు. అయితే రాశికారకత్వం వలన సింహంలో సూర్యుడు సాత్వికంగా పనిచేస్తాడు. సృజనాత్మక శక్తి వారికి బాగా ఉంటుంది. పంచమ భావం వాళ్ళ అదృష్టం కూడా చూసుకుంటారు. అందులో వారికి చాలా బాగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది కూడా. అందులో ముఖ్యంగా సంతాన విషయాల్లో బాగా కలిసి వస్తుంది. ఇది సింహలగ్నం వారికి తనుభావమే అయింది కాబట్టి నేను అనే విషయంలో వాళ్ళు చాలా సుస్పష్టంగా వ్యవహరిస్తారు. వారి ఆరోగ్య విషయంలో వారు చాలా శ్రద్ధ పెడతారు. నేను ఏమిటి చేస్తున్నాను, ఎప్పుడు ఏమిటి లేదు, చాలా సాత్వికంగా. సింహలగ్నంలో ఉండే వాళ్ళకి చాలా క్రియేటివిటీ ఉంటుంది, చాలా క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నైసర్గిక పంచమభావం అవటం వలన. అంతేకాదు సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఏ విషయాన్నైనా చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడతారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. అవతల వాళ్ళని ఆకర్షించే కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఎక్కడున్నారు అంటే అందరి దృష్టి వారి మీదే ఉంటుంది. ఈ ధనులగ్నానికి వస్తే ధనులగ్నానికి నవమ భావం అయింది, భాగ్యస్థానం. భాగ్యస్థానంలో సూర్యుడు ఉండి అది స్వస్థానం అయినప్పుడు వారి భాగ్యాన్ని గురించి మనకి ఎక్కువ చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి చాలా చాలా అదృష్టవంతులు. వారికి పూర్వపుణ్యం నుంచి వారు సంపాదించి తెచ్చుకున్నది ఈ జన్మలో ఎంత బలంగా ఉన్నది అంటే వారు దేని చేపట్టినా కానీ ఆ కార్యక్రమం సక్రమంగా సజావుగా నిర్వర్తించగలుగుతారు. దానివల్ల వారికి బాగా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు షష్ఠమానికి వద్దాం. షష్ఠమంలో సూర్యుడు ఉన్నప్పుడు మేషరాశి వారికి అది కన్యా రాశి అవుతుంది. కన్యా మళ్ళీ అగైన్ భూతత్వ రాశి. అయితే ఇందాక వృషభం కూడా భూతత్వ రాశి, అక్కడ ఎలా పనిచేస్తాడని చెప్పి ఇక్కడ ఎలా పనిచేస్తాడు, రెండు భూతత్వ రాశులే. భూతత్వ రాశులు అయినప్పుడు ఏమిటంటే వెరీ గ్రౌండెడ్. అతను ఏంటంటే ఆయనకున్న శక్తి అనేది మీకు సుస్పష్టంగా తీవ్రతతో మీకు కనిపించదు, కానీ వాళ్ళ ఆలోచనలో మాత్రం తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రత షష్ఠమంలో ఉన్నప్పుడు మేషలగ్నం వారికి అగైన్ సేమ్ థింగ్, ద డైలీ రొటీన్, వాళ్ళ ఫిట్నెస్ ఇష్యూస్, వాళ్ళు ఏమిటి చేస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏమిటి, ఈ విషయాల్లో మేషలగ్నం వారికి స్పష్టమైన అవగాహనతో వాళ్ళ దైనందిన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. అదే సింహలగ్నం వారికి అయితే ద్వితీయం అవుతుంది. ద్వితీయం అయ్యేసరికి సింహలగ్నం వారు సాత్విక గుణంతో వాళ్ళ ద్వితీయంలో ఉన్న సూర్యుడు సూచించే ప్రతి విషయాన్ని కూడా, ముఖ్యంగా ధనభావము, తర్వాత వాళ్ళ కుటుంబ విషయాలు, ఈ రెండిట్లో చాలా చాలా పర్టికులర్గా చాలా సునిశ్చితమైన ఆలోచనతో ఆ కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిర్వర్తించగలుగుతారు. ఇది ధనులగ్నం వారి దగ్గరికి వస్తే అది దశమం అయింది. దశమంలో సూర్యుడు ఉన్నప్పుడు ధనులగ్నం వారిది వాళ్ళ అగ్నితత్వ రాశి, వాళ్ళ చాలా హోప్ఫుల్, చాలా
ఆశావహ దృక్పథం ఉండే వారికి సూర్యుడు గ్రౌండెడ్ అయిపోయి దశమంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఉద్యోగ విషయాలు, ఈ ప్రాపంచిక విషయాల్లో, ఈ భూ ప్రపంచం లేనవన్నీ అనే విషయాల్లో కూడాను వాళ్ళు స్పష్టమైన అవగాహనతో ఉంటారు. కానీ ఎక్స్ప్రెషన్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఏమిటి జరుగుతుందంటే వారు ఆశించిన ఫలితాలు పూర్తిగా పొందలేకపోతారు. కానీ నష్టం అంటూ ఏముండదు. ఆ ఉన్నతికి ఎదగాలి అంటే ఆ సూర్యుడు చాలా ఫోర్స్ఫుల్గా పనిచేయాలి. అంత ఫోర్స్ఫుల్గా పనిచేయడు అనమాట అక్కడ. అందువల్ల కానీ వాళ్ళకి అవగాహనలో మాత్రం ఏ లోపం ఉండదు. మిగతా గ్రహాలు కానీ శుభదృష్టితో వారిని కానీ ముందుకు పంపిస్తూ ఉంటే వారు జీవితంలో చాలా ఎదుగుతారు. ఇప్పుడు సప్తమానికి వద్దాం. సప్తమంలో మేషలగ్నం వారికి తుల సప్తమంలో సూర్యుడు నీచపడతాడు. నీచపడ్డ సూర్యుడు ఏమిటి చేస్తాడు అంటే వాడు సరిగా పనిచేయడం, ఆయన తత్వానికి విరుద్ధంగా పనిచేస్తాడు, ఆయన ధర్మబద్ధంగా ఉంటాడు, రిలేషన్షిప్స్ సరిగా ఉండవు, అవి ఇవే చెప్పుకుంటాం మనం. కానీ సప్తమంలో ఉన్నా కానీ నీచలో ఉన్నా కానీ సూర్యుడు అంతే బలంగా పనిచేస్తాడు. ఉచ్చరాశిలో ఎంత బలంగా ఉంటే నీచరాశిలో అంతే బలంగా పనిచేస్తాడు. అయితే లక్షణాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ మనం ఏమిటి చూడాలి అంటే మేషలగ్నం వారికి సందర్భ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, ప్రాపంచికంలో ఎదురుపడే ప్రతి వారితో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాల్లో వాడు సరిగా ఉండరు, వీడు ఉంటాడు, వీడు చేతకాడని చెప్పి అనకూడదు మనం. ఎందుకంటే ఇక్కడ చూసుకునేప్పుడు మనం ఇంకా ముఖ్యంగా చూసుకోవాల్సింది నవాంశలో వీడు ఎలా ఉన్నాడనేది చూసాలి, షోడశ వర్గాలు ఎలా ఉన్నాడనేది చూడాలి, షష్ఠీయాంశాలు ఎలా ఉన్నాడని చూడాలి. అప్పుడు అన్నీ చూసి కూలంకషంగా పరిశీలించి కానీ ఇదిగో ఇలా జరుగుతుంది, సూర్యుడు ఇలా ఉంటాడు అని చెప్పి సూర్యుడు ఈ రకమైన ఫలితాలు ఇస్తాడనేది నిర్దేశించాలి. కానీ కేవలం నీచలో ఉన్నాడు కాబట్టి ఆపోజిట్గా పనిచేస్తాడని చెప్పడానికి కుదరదు, అది చెప్పకూడదు. అలాగే సింహలగ్నం వారికి తృతీయలో అంటే వీడు సరిగా కమ్యూనికేషన్ చేయడు, వీడికి రాయడం చేత కాదు, వీడికి చెప్పడం చేత కాదు అని చెప్పి అనుకుంటా. అదేవి కాదు. ఇందాక చెప్పిన విషయం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. అయితే అంతే బలంగా పనిచేస్తాడు, వాడికి చాలా ఆసక్తి ఉంటుంది, కమ్యూనికేట్ చేస్తారు. అయితే నేచర్లో ఉన్నాడు కాబట్టి సరిగ్గా ఉంటాడా లేదా మొత్తం మనం అంతా జాతకం మొత్తాన్ని కూలంకషంగా పరిశీలించి అప్పుడు నిర్ణయించాలి. మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందని కూడా చూడాలి. సింహలగ్నం వారికి లగ్నాధిపతి నీచలో పడ్డాడు కదా అన్న ఆలోచన వచ్చింది. లగ్నాధిపతి నీచలో పడ్డా కానీ మరి భాగ్యాధిపతి గారి గట్టిగా ఉండుంటే, ఆ భాగ్యాధిపతి శుభదృష్టి ఉంటే ఈ నీచత్వం యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది. ఆ రకంగా చూడాలి. అదే మన ధనులగ్నం వారికి అయితే అది ఏకాదశం అవుతుంది. స్నేహితుల విషయాలు, లాభాల విషయాలు, మరలా అదే విషయాలు, స్నేహితుల విషయంలో, లాభాల విషయంలో వీరికి మంచి చేస్తాడో చెడు చేస్తాడో అనేది మొత్తం జాతకాన్ని పరిశీలించి నిర్ణయించాలి. ఇప్పుడు అష్టమానికి వద్దాం. అష్టమం మేషం వారికి వృశ్చికమైంది. నైసర్గికంగా కూడా అష్టమం వృశ్చికమైంది. వృశ్చికంలో చాలా చాలా లోతైన మనస్తత్వం గల మనుషులు మీకు కనిపిస్తారు. మీకు చాలా చాలా లోతైన మనస్తత్వం గల వారిని పట్టుకోవడం చాలా కష్టం. వారు ఏం ఆలోచిస్తున్నారో పట్టుకోవడం చాలా కష్టం. అది జలతత్వ రాసి అవటం వలన వారికి అంతర్దృష్టి, ఏ విషయానైనా అంతర్దృష్టితో చూస్తారు. వాళ్ళకు భావం, వాళ్ళకు ఆలోచన వాళ్ళు ఏర్పరచుకున్న తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి అవకాశం వచ్చినప్పుడు మాత్రం వారిలో చాలా ఉధృతి కనిపిస్తుంది. అంటే హైలీ ఎమోషనల్ అని వాళ్ళ భావ ప్రకటన చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ ఏ విషయాల్లో జరుగుతుందంటే అష్టమ భావంకి సంబంధించిన విషయాలు, అష్టమ భావం సంబంధించిన షేర్డ్ రిసోర్సెస్, వాళ్ళకుండే బాధలు, ఏ రకమైన బాధలైనా కానీ మొత్తం అంతా పరిశీలిస్తేనే తెలుస్తుంది మనకి ఏ రకమైన బాధలు వాళ్ళు పడతారనేది. అలాగని అష్టమంలో ఉంది, దానివల్ల నష్టమైనా జరుగుతుందని నష్టం జరగాల్సిన అవసరం లేదు. మొత్తం జాతకం సరిగ్గా ఉంటే అష్టమంలో సూర్యుడు ఉన్నా ఏమీ పర్వాలేదు. వాళ్ళకి
ఇతరులతో కలిసి చేసే వ్యాపారాలు కానీ వృత్తిలో కానీ వాళ్ళు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కలిసి రాకూడదని ఏమీ లేదు. సింహానికి వచ్చేసరికి చతుర్థమైంది. చతుర్థం అయ్యేసరికి తను, తన కుటుంబము, తన సంపాదన, వీటి గురించి ఆలోచన, మరలా ప్రవర్తించే విధానం గురించి మాత్రం అదే ఉంటుంది, ఇందాక చెప్పిందే ఉంటుంది. విషయం మాత్రం మారింది. ఇక్కడ కుటుంబం గురించి, తన సంపాదన గురించి, వీటి గురించి ఎలా ఆలోచించాలి. అదే మన ధనులగ్నం వారికి అయ్యేసరికి అది ద్వాదశలో పడింది. ద్వాదశలో పడ్డప్పుడు కొంచెం ఇబ్బందే సూర్యుడితో ముఖ్యంగా. ఎందుకంటే వారు ఆశావద దుఃఖపదం కలిగిన మనుషులైతే స్వతహాగా ద్వాదశ సూర్యుడు పడ్డప్పుడు సూర్యుడు కూడా చాలా లోతుగా పెట్టు కూర్చొని ఉంటారు. ఒకటి అగ్నితత్వం, ఒకటి జలతత్వం, ఈ రెండింటి పడ్డం లేదు పూర్తిగా. వీరికి చెప్పాలన్నా చేయాలన్నా మన ఆధ్యాత్మిక చింతన చేసినా ఏమిటి చేసినా ఎటు పోతున్నానా అన్న ఆలోచనలో ఉంటారు. సుస్పష్టమైన అవగాహన అంత తొందరగా రారు. వారికి లగ్నాధిపతి గురుడు చాలా చాలా బలంగా ఉండి బాగా ఆశీర్వదిస్తే వారికి సూర్యుడి నుంచి వాళ్ళు వచ్చే బాధలు నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. అలాగని అసంభవం అంటే అసంభవమే కాదు, కృష్ణుడు రాస్తుంది భిక్షం. ఏ విషయాన్నైనా కానీ ఇదిగో నా ఆత్మకారకుడు నాకు ఇది చెప్తున్నాడు, నేను ఇది చెయ్యాలి అని చెప్తున్నాడు అనేది మీకు స్పష్టంగా తెలిసినప్పుడు దానికోసం ఏమిటి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేదాన్ని, సమస్య ఏమిటో తెలిసినప్పుడు దానికి సమాధానం కూడా తెలుస్తుందని. సమస్య ఏమిటి అనేది పట్టుకోవటమే ముఖ్యం. అది మీకు జాతకుడు, ఆ జాతకుడికి జాతకం పరిశీలించి పండితులు మీకు చెప్తారు ఏమిటి చేయాలి, ఎలా చేయాలి అనేది. మీరు అవి పాటించి ఆ సమస్యల నుంచి బయటపడగలరు. ఇప్పుడు నవమానికి వద్దాం. నవమానికి మేషలగ్నం వారికి నైసర్గిక 9వ భావం ధనస్సు. ధనస్సు మిత్రరాశి, గురుడు మిత్రుడు, సూర్యుడు అక్కడ ఉన్నప్పుడు చాలా చక్కగా పనిచేస్తారు. వీరికి భాగ్యం బాగా కలిసి వస్తుంది. బాగా కలిసి వస్తుంది వీరికి భాగ్యంలో. సూర్యుడికి వ్యాధి ఏమీ లేనప్పుడు ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అడ్వెంచరస్ ఇష్యూస్ మీద మనకి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ఏవి ఇబ్బందులు రావు. అగ్నితత్వం రాసి అవ్వటం కూడా మరొక పాజిటివ్ ఇష్యూ. సూర్యుడికి ఏ రకమైన ఇబ్బంది లేదు అక్కడ పనిచేయడానికి. సింహలగ్నం వారికి వచ్చేసరికి పంచమ భాగులు. పుత్రుల విషయాల్లోనూ వాళ్ళ సృజనాత్మక శక్తి విషయాల్లోనూ వారికి ఏ రకమైన ఇబ్బందులు రావు. అదే ధనులగ్నం వారికి అయితే ఇబ్బంది లేదు. వారు ఏమనుకున్నదైనా సరే అది సుస్పష్టంగా వాళ్ళు చెప్తారు, చేస్తారు. నేనేమిటి తనేమిటి అనేది ప్రపంచానికి సుస్పష్టంగా చక్కగా తెలియజేస్తారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. చక్కటి ఆలోచనలు, అనుభవాలు ఇతరులకు కలుగుతాయి వీరి వల్ల. ఇప్పుడు దశమానికి వద్దాం. నైసర్గిక దశమము. సూర్యుడు అంటే రాజు, అధిపతి, ఆత్మకారకుడు, ఇవన్నీ కూడా చెప్తాం. ఆధిపత్యం అంటే ఆ సూర్యుడు ఉంటాడు. ఒక ఆఫీసు హెడ్ ఆఫ్ ది ఆఫీసు సూర్యుడు అంటాము. పాలిటీషియన్ సూర్యుడు అంటాము. ఇటొచ్చి నైసర్గిక దశమం, అది భూతత్వ రాశి అయింది. దానికి శని అధిపతి. శనికి సూర్యుడికి పడదు, ఇద్దరు శత్రువులు. ఆ రాశి తత్వాన్ని బట్టి కూడా సూర్యుడు ఎక్కడ బలంగా పనిచేయలేడు. కాబట్టి మేషలగ్నం వారికి అక్కడ ఉన్నప్పుడు వారి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ ఇంకో విషయాల్లో కానీ సూర్యుడు బలంగా పనిచేయలేకపోతాడు, తక్కువ ఉంటాడు. వారికి లగ్నాధిపతి, దశమాధిపతి మరీ బలంగా ఉండి వారికి మంచి చేస్తే వాళ్ళు రాణించగలుగుతారు. కానీ లేకపోతే ఏమిటంటే తనేమిటి అనేది ప్రపంచానికి చూపిస్తాడు, బాగా చూపిస్తాడు. కానీ ఎదగడం విషయంలో మాత్రం వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. సింహలగ్నం వారికి షష్టమం అయింది, అది మకరం. షష్టమాలయం కాస్త ఫిట్నెస్ ఇష్యూస్ అవి వస్తాయి. వాళ్ళ దైనందిన చర్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కొంచెం చిరాకు పడుతూ ఉంటారు, కానీ వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే లగ్నాధిపతి కూడా తనే కాబట్టి. ఎలా మేనేజ్ చేసుకుంటారు మిగతా గ్రహాలు?
ఏ రకంగా ఉన్నాయి, ఎంత కలిసి వస్తున్నాయి అనే దాని మీద చూస్తాం. అదే మన ధనులగ్నం వారికి ద్వితీయ రాశి కుటుంబం, భావము, ధనభావము. ఈ కుటుంబ ధనభావాల విషయాల్లో సూర్యుడు ఉన్నప్పుడు మకర రాశిలో ధనుకు లగ్నం వాళ్ళకి చిన్న చితక చికాకులు తప్పవు. ఆ చికాకుల నుంచి అధిగమించాలంటే మిగతా జాతకం బలంగా ఉండవలసిందే. ఇప్పుడు ఏకాదశానికి వద్దాం. ఏకాదశం కుంభరాశి. కుంభరాశి వాయుతత్వం. వాయుతత్వ కుంభరాశి నైసర్గిక ఏకాదశం అవటం వలన చాలా చాలా చక్కగా పనిచేస్తాడు సూర్యుడు. చాలా స్నేహతత్వ భావంతో ఉంటారు, చాలా చక్కగా పనిచేస్తారు వారు మిగతా వారితో. ఇది నైసర్గిక ఏకాదశం అయినప్పుడు. ఇది ప్రత్యేకించి మేషలగ్నం వారికి వర్తిస్తుంది. మేషలగ్నాల్లో చాలా స్నేహభావంతో ఉంటారు. వారికి లాభస్థానం కూడా అవటం వలన వాళ్ళ లాభాల విషయాల్లో కూడా వాళ్ళకి ఇబ్బందులు రావు. అదే సింహం వారికి అయితే సప్తమం అవుతుంది. సింహలగ్నానికి సప్తమం అవటం వలన ఇతరులతో వాళ్ళకుండా సంబంధం బాంధవ్యాలని చాలా బాగుంటాయి, చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతరులతో వాళ్ళు చాలా కలిసిమెలిసి ఉంటారు. ఏ విషయాలైనా బాగా సహకారం ఉంటుంది వారి వల్ల. ఈ ధనులగ్నం వారికి అయితే తృతీయ విషయంలో వాళ్ళు ఇతరులతో చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ కమ్యూనికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకేమో రచనా వ్యాసంగం ఉన్న, ఆ తర్వాత ఏమో షార్ట్ జర్నీస్ అంటే ప్రయాణాల విషయాల్లో, చిన్న ప్రయాణాల విషయాల్లో చాలా ఎక్కువగా జరుగుతాయి ఇవన్నీ కూడా వరకు. ఇది ద్వాదశానికి వద్దాం. ద్వాదశం నైసర్గిక ద్వాదశం మీనరాశి అయింది. మీనరాశి ఇది జలతత్వ రాశి. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న, ఇప్పుడు మిగతా రాశులకి మిగతా చోట్ల ద్వాదశ భావం గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ మీనరాశి ద్వాదశం అయినప్పుడు మాత్రం మీకు ఫలితాలు కొంచెం భిన్నంగా కనిపిస్తాయి. ఎందుకంటే నైసర్గిక ద్వాదశం అంటే మీనరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు, ఆత్మకారక ఉన్నప్పుడు ద పర్సన్ ఫీల్స్ లాస్ట్. తన ఎడబోయాడో తనకే తెలియదు. చాలా లోతుగా ఉండే మనిషి, తన గుండె లోతు ఏమిడు జరుగుతున్న వ్యక్తికి తొందరగా అర్థం కాక తను ఏమిడు జరుగుతుందో తెలియక, తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాళ్ళ ప్రయత్నం అంతా ఒకటే మోక్షమే. ఆ మోక్షం ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి. వాడు చేసే ప్రయత్నంలో ఏ కార్యక్రమాలు సూర్యుడు మిగతా రాశులతో, మిగతా గ్రహాలతో సరిగ్గా లేకపోతే, ఏ గ్రహంతో అయినా కానీ ఆ గ్రహం సూచించే విషయాల్లో మనకి నష్టాలు జరుగుతాయి. అదే ఆయా గ్రహాలతో శుభదృష్టి ఉన్నంత చక్కగా ఉంటే లాభాలు జరిగినా కానీ ఆ లాభాన్ని అనుభవించగలిగిన శక్తి వీరికి ఉండదు. అనుభవించడం కూడా చేత కావాలి కదా, అది కూడా రాసి ఉండాలి కదా. అది సింహం వారికి వస్తే అది అష్టమం అవుతుంది. అష్టమం అయ్యేసరికి అది బాధక స్థానం. షేర్ రిసోర్సెస్ చాలా సీక్రెట్, మామూలుగానే అష్టమం సీక్రెట్. మీనరాశి నైసర్గిక ద్వాదశం వలనతో మరింత సీక్రెటివ్గా ఉంటుంది వ్యవహారం. సూర్యుడు అక్కడ ఉంటే సింహలగ్నం వారికి చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ వారికి కానీ చంద్రుడు, శుక్రుడు ముఖ్యంగా వీరిద్దరు బలంగా ఉండి వాళ్ళ శుభదృష్టి కానీ ఉంటే, శుభస్థానాల్లో ఉండాలి వీరిద్దరు ఉంటే, సింహలగ్న వారు ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ధనులగ్నం వారికి అయితే చతుర్థమైంది. చతుర్థం అంటే కుటుంబ స్థానం, సంపాదన. మరలా అదే అయ్యో ఇది సమస్య స్థానం అయిపోయింది. ఎందుకంటే రాశికారకత్వం వలన. దీని నుంచి బయటపడాలి ఎలా అన్న ఆలోచనతో వారు ఉంటారు. ఎంత దీర్ఘంగా ఉంటుందంటే ఆలోచన నుంచే బయటపడలేకపోతూ ఉంటారు. వారికి కానీ వారి లగ్నాధిపతి గురుడు బలంగా ఉండి శుభవీక్షణంతో ఉంటే ఈ సమస్య నుంచి ఎలాగోలా బయటపడతారు. కానీ ఇబ్బందులు మాత్రం తప్పవు. అదే కానీ అశుభ దృష్టి ఉన్న, ముఖ్యంగా శరీర అశుభ దృష్టి ఉంటే
చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ ఏది ఎలాగైనా కానీ ఒక జాతకాన్ని మనం చూసినప్పుడు కూలంకషంగా పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత కానీ మనం నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పింది సూర్యుడు ఒక్కడే వేరే వేరే చోట్ల ఉన్నప్పుడు, ఇంకా వేరే గ్రహాలతో వాడికి ఏ రకమైన సంబంధం లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడనే చెప్పా. ఎలా ప్రవర్తించగలడు అనేది మాత్రమే చెప్పాం. ఒక జాతకునికి ఏమిటి జరుగుతుందని తెలియాలి అంటే జాతకం పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత మాత్రమే ఈ ఫలితం ఇలా ఉంటుంది అని చెప్పాలి, అంతవరకు చెప్పకూడదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొని దీనికి తగిన విధంగా, ఈ సూచనలకు తగిన విధంగా మీరు మీ దగ్గర ఉన్న జాతకాన్ని పరిశీలించి అలా జరుగుతుందా లేదా అనేది చూడండి. సూర్యుడి ఆత్మకారకుడు. మీ దైనందిన జీవితంలో మీరు ఏమిటి చేస్తున్న సర్వకాల సర్వావస్థలు ఎంతో కూడా సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అనే దాని మీదే మీ ఆత్మ పరిశీలన ఉంటుంది. సూర్యుడు ఏమి నిర్దేశిస్తున్నాడు అనే దాన్ని మీరు ధర్మబద్ధంగా మీరు నిర్వర్తించాలి. 4 పురుషార్థాలందు ధర్మార్థ కామ మోక్షములందు మరి జీవన ఎత్తినందుకు ధర్మబద్ధంగా మనం ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించి, ముఖ్యంగా సూర్యుడు చెప్పిన కార్యక్రమాల్ని మన ధర్మబద్ధంగా నిర్వహించి అప్పుడే మనకి మోక్షం కలుగుతుంది. ఈ జీవాత్మ పరమాత్మల ఐక్యం అవ్వాలి అంటే సూర్యుడు ఏం చెప్తున్నాడో గ్రహించండి, ధర్మబద్ధంగా ప్రవర్తించండి. సరిపోతుంది అంటాను. సో శుభం భూయాత్. స్వస్తి. రవీంద్రనాథ్ గారు చాలా పరిణితి చెందినటువంటి వ్యాఖ్యానంతో ఈరోజు శ్రోతలందరినీ అలరించారు. ఒక క్రమ పద్ధతిగా రవి ఆదిత్యుడి యొక్క వివిధ స్థానాలలో ఉండేటువంటిది అగ్నితత్వ రాశులకి చాలా చాలా ధన్యవాదాలు సార్. మనం ఇలాగే మీలాగే మన మిత్రులందరూ కూడా తమ జ్యోతిర్వాణిని వినిపిస్తూ ఇలా మనకి పూర్తి ఒక సమగ్రమైనటువంటి అవగాహన, ఆయన ఆత్మకారకుడు, ఆయన ఆత్మకారకుడిగా ఉన్నటువంటి ఆ కారకత్వంలోని ఆత్మను మీరు ఆవిష్కరించారు ఇవాళ. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఈ వారం విషయమైనటువంటి భూతత్వ రాశి లగ్నాలైనటువంటి వృషభ, మకర, కన్యలు, వీటికి సూర్యుడు ఎక్కడెక్కడ ఉంటే ఏ రాశిలో ఉంటే ఏమవుతుంది అనే విషయం గురించి మనకి తమ అనుభవపూర్వకంగా మన మిత్రులు శ్రీ ఎంవి శర్మ గారు చెప్తారు. ఇప్పుడు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈనాటి అంశం మీద జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. సభ్యులందరికీ నమస్కారం. వినపడుతుందండి? హలో, వినబడుతుంది. కొంచెం ముందుకు రండి వాయిస్. ఓకే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం. జ్యోతిర్వాణి సభ్యులందరికీ కూడా శుభ సాయంకాలం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, చర్చించవలసిన ఆలోచన అంటే చర్చనీయాంశం ఏంటంటే భూతత్వపు రాసుల కంటే భూతత్వపు లగ్నాలకు సూర్యుడు, మనం సూర్యునికి ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి సూర్యుని యొక్క ఈ లగ్నాలకు ఏ చోట్ల ఎలా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు గతంలో ఇప్పుడు చెప్పినటువంటి ముక్కామల గారు ఆయన అగ్నితత్వపు రాసులకు మంచి విశ్లేషణ ఇచ్చాడు. అలాగే నా యొక్క ప్రయత్నం కూడా భూతత్వపు రాసులైనటువంటి వృషభ, కన్య, మకర, ఈ 3 రాసులకు సూర్యుడు అంటే ఈ 3 లగ్నాలకు, ఇవి లగ్నాలు అయినప్పుడు సూర్యుడు అన్నప్పుడు ఏమవుతున్నదంటే ఆయన యొక్క ఉనికి ఎలా ఉంటుంది, ఆయన భావ ఫలితాలు ఎలా ఉంటాయి,
ఏ లగ్నానికి అంటే వృషభ లగ్నానికి, కన్యా లగ్నానికి, మకర లగ్నానికి ఉన్నటువంటి ఇలాంటివన్నీ జనరల్, ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా జనరల్ సూత్రాలే చెప్పడం జరుగుతుంది. విశ్లేషించి ఇంకా చెప్పడం అనేది అది లోతైన భావం. ఇప్పుడు జనరల్ టెండెన్సీ ఎలా ఉంటుంది అనేది ప్రధానంగా మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వృషభ లగ్నానికి, సరే వృషభ లగ్నమైన, కన్యా లగ్నమైన, మకర లగ్నమైన, ఈ లగ్నంలో ఉన్నటువంటి నక్షత్రాధిపతులు కుజ, చంద్ర, గురులు. మరి ముగ్గురికి సమానంగానే ఉన్నాయి. కానీ ముందు సార్ చెప్పినట్టుగా ఒక్కొక్క దాని తత్వాలలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను బట్టి మనం విశేషంగా ఇప్పుడు రవి భావం అంటే రవి యొక్క స్థానాలు ఎలా ఉంటాయి, ఏ లగ్నానికి ఎలా ఉంటాయి అనే ఫలితాలు నాదైన ధోరణిలో, నాకు తెలిసిన పద్ధతిలో జనరల్ గా ఎలా ఉంటాయి అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వృషభ లగ్నానికి సూర్యుడు అంటే ఇక్కడ సింహరాశి, చతుర్థాధిపతి. కన్యా లగ్నానికి వ్యయాధిపతి, అలాగే మకర లగ్నానికి అష్టమాధిపతి. అంటే ఇక్కడ సూర్యుడు 3 భావాల మీద ఆధిపత్యం వహించాడు. ఒకటి చతుర్థ భావం, కేంద్ర భావం అనుకోండి, ఒకటి వ్యయ భావం, ఒకటి అష్టమ భావం. అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక భావాధికారిగా ఆయన యొక్క ప్రయాణం ఆ లగ్నానికి ఎలా ఉన్నప్పుడు ఆ భావ ఫలితాలు ఎలా ఉంటాయి. సూర్య ఫలితాలు ఇన్ జనరల్ గా ఏ రాశిలో ఉన్న సూర్యుడు మేషంలో ఎలా ఉంటాడు, వృషభంలో ఎలా ఉంటాడు, ఆయన ఇచ్చే తత్వాలు కూడా కొన్ని ఉన్నాయండి. అది కూడా నేను అయినంత వరకు మీకు కొంత తెలియజేస్తూ భావయుక్తంగా ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్టయితే, సహజంగా జ్యోతిష చక్రాన్ని పరిశీలించే విధానం ఎలాంటిది అనేది మనకు అర్థమవుతుంది. అంటే నేను చెప్పే విధానం కొంత మీకు ఉపకరించవచ్చు. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలా చెప్పుకోగలగాలి అనేది నేను కొంతవరకు ముక్తసరిగానే, ఎందుకంటే విశ్లేషణకు వెళితే ఈ సమయం సరిపోదు కాబట్టి ముక్తసరిగానే చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వృషభ లగ్నానికి సింహము చతుర్థమైంది. అయితే మనకిక్కడ చతుర్థ భావానికి సంబంధించిన కారకత్వాలు మనకు తెలిసి ఉండాలి. కొంత చతుర్థ భావానికి ఏ కారకత్వాలు ఉన్నాయనేది మనకు తెలిసి ఉండాలి. అందులో కొంతవరకు మనకు ఉత్తర కాలామృతంలో ఉన్నటువంటి కావచ్చు, ఇంకా మిగతా విషయాలలో కొంత సంక్షిప్తంగా ఉన్నాయి. ఉత్తర కాలామృతంలో విశేషంగా ఉన్నాయి అనుకోండి. విద్యా, రాజ్య, గృహ ప్రయాణ, సన్నౌకాది సద్వాహన, ఇట్లా అవన్నీ దాని కారకత్వాలు ఉంటాయి. మాతృ సంబంధము ఇవన్నీ వస్తాయి. విద్యారాజ్య, గృహ ప్రయాణ, సద్వాహ, అభ్యంగో జననీచ బంధు సుహృదౌ జాత్యంబరే వాపిక పానీయంచ పయస్సుగంధ సుఖవాసన్నామ దివ్యౌషధం విశ్వాసో అనుతనాదమండపజయ సేవోద్భవాయా కృషి క్షేత్ర ఆరామ తటాక కూప ఖననం తత్ప్రతిష్టాదయో మాతుర్వర్గ నిదాన బుద్ధి జనకో దారాస నిక్షేపణం సౌధ శిల్ప గృహ ప్రవేశ పరిణామ శీలధామచ్యుతి పిత్రస్వం సురభోజనంచ మనసో మోష ప్రదేశ క్రియా వల్మీక శుశ్రాసవృద్ధి, ఇవన్నీ ఒక ఇంతలో చాంతడంతో ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనం ఏంటంటే సౌధము, శిల్పము, గృహాలు వస్తాయి, క్షేత్రాలు వస్తాయి, ఆరామాలు వస్తాయి, వాహనాలు వస్తాయి, అభ్యంగన స్వామి వస్తాయి, మాతృవర్గం వస్తుంది, మాతృ వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకిప్పుడు ఏవైతే కంఫర్ట్ అని అనుకుంటున్నామో, కంఫర్ట్ సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కూడా ఇంచుమించు వాహనంతో సహా మనకి చతుర్థ భావంలో వస్తుంది. అంటే ఈ కారకత్వం కంప్లీట్ గా ఈ కారకత్వానికి బాధ్యత వహించినటువంటి రవి వృషభ లగ్నానికి ఏ భావంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక అంశం. అలాగే కన్యా లగ్నానికి వస్తే ఈ రవి ఏమవుతున్నాడు, ద్వాదశ భావానికి అధిపతి అవుతున్నాడు. అంటే ఇక్కడ ఒక రకంగా రవి పాపగ్రహము అనే భావన మనం ఒక్కోసారి వర్ణిస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఆ పాప స్థానానికి అధిపతిగా ఉంటాడా, పాప భావానికి అధిపతిగా ఉంటాడా అని చెప్పడం జరుగుతున్నది.
మరి వ్యయస్థానానికి ఉన్న కారకత్వాలు కూడా కొంత మనకు తెలిసి ఉండాలి. నిద్రాభంగమనో వ్యధేంద్రియగుణం శత్రుర్భయం బంధనం పీడాముక్తిరుణ ప్రమోచన గజాస్వాహ పిత్రవిత్తం రిపు స్వర్గారోహణ వామనేత్ర జన విద్వేష అంగవైకల్యతా అంగవైకల్యతా అని వస్తుంది. స్వర్గారోహణ వామనేత్ర జన విద్వేషాంగ వైకల్యతా అట్లాంటివన్నీ కొన్ని లక్షణాలు ఉన్నాయండి, నాకు ఒకసారి జ్ఞాపకంలో ఉండవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే 12th ఈ 12th సంబంధించడానికి అధిపతి అవుతున్నాడు. అలాగే మకర లగ్నానికి వచ్చాం. మకర లగ్నానికి వచ్చినప్పుడు అష్టమాధిపత్యం వహించారు. ఇక్కడ ఈ అష్టమం కూడా ఆయుస్సౌఖ్య పరాభవం మృతధనం సంక్లేశవక్తం ముతి క్లేశో మారణ కారణాన కలహో తన్మేహ జాఢ్యం విపత్ జాఢ్యం భ్రాతృశత్రు కళత్ర పీడన కలాపాశత్రు దుర్గస్థలం క్లేశాలసరాజదండన భయా ద్రవ్యక్షయర్ణ ప్రదాహ. ఇట్లాంటివన్నీ కూడా అష్టమ భావాన్ని అజ్ఞానాప్త ధనం. ఇక్కడ చూడండి, అష్టమ భావంలో ఒక ప్రత్యేకత ఏముందంటే అజ్ఞానాప్త పరం ధనం. అంటే మనకు తెలియకుండానే మనకు కొంత వేరే సోర్స్ నుంచి, అంటే మనకు అన్నౌన్ సోర్సెస్ నుంచి వచ్చే హెల్ప్స్ అన్ని కూడా అష్టమ భావానికి వస్తుంది. స్థిరధనం, తర్వాత శిరచ్ఛేదము, అంగవైకల్యము ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో మెయిన్గా ఆయుష్ సౌఖ్యం, ఆయు ప్రమాణానికి అష్టమ భావమైంది. తర్వాత ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ భూతతత్వపు రాసులకు, భూతతత్వపు లగ్నాలకు వృషభానికి ఒకటే కేంద్రాధిపత్యం వహించి చతుర్థ భావాధిపతిగా ఎక్కువగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశము సూర్యుడికి ఉంది. కన్యా లగ్నానికి మకర లగ్నానికి వచ్చే వరకు అష్టమ భావ ద్వాదశ భావాలకు సంబంధించిన ఫలితాలు వివిధ రాశులలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఈ ప్రధానంగా మనం ఇప్పుడు ఈ చర్చ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. నేను ఇప్పుడు ముక్కామల గారు చెప్పినట్టు అదే పద్ధతిలోనే వస్తేనే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను అదే పద్ధతిలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా వృషభ లగ్నం. వృషభ లగ్నానికి చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉన్నాడు అనుకుందాం. వృషభ లగ్నానికి చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉన్నాడు. చతుర్థం ఏమిటి? ఆయన స్వక్షేత్రం. స్వక్షేత్రంలో రవికి ఎక్కువగా వివిధ అంశాలు బాగా ఉన్నాయి దానికి సంబంధించి, కానీ ఆయనకి ఏమున్నది అంటే గో పశువులు, పర్వతారోహణలు ఇత్యాదులు బాగా ఇష్టము, అందులో బాగా ప్రమేయంగా తిరుగుతాడు అనేది కూడా ఒక భావం ఉన్నది. అందులో ఇంకొకటి ముఖ్యంగా ఏముందంటే భటోత్పల్పుడు చెప్పినటువంటి ప్రకారంగా అజ్ఞాహ అన్నాడు. అజ్ఞాన ఏంటో కానీ కొంత మూర్ఖత్వం ఉంటుంది లేదా మొండితనం ఉంటుంది అనే భావం ఇన్ జనరల్ గా సింహరాశికి ఒక తెలియని మూర్ఖత్వం అండి, అది ఇన్ఎక్స్ప్రెసిబుల్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనుకోండి. సరే, ఆ భావం పక్కన పెడితే ఇక్కడ వృషభ లగ్నానికి చతుర్థ భావం తుర్యేషే తుర్యగేజాతో మంత్రి సర్వధనాధిప చతురశీలవాన్ మాని సువిజ్ఞ స్త్రీ ప్రియ సుఖీ. ఈ చతుర్థ భావాధిపతి చతుర్థంలో ఉండడం మూలకంగా చతురశీలవాన్ మాని సువిజ్ఞ స్త్రీ ప్రియ సుఖీ ఇవన్నీ కూడా ఉన్నాయి భావాలు. సరే, భూములు ఉంటాయి, వసతులు ఉంటాయి. ఎందుకంటే చతుర్థంలో ఉన్నప్పుడు చతుర్థ భావం పరిపూర్ణంగా పుష్టిగా ఉంటుంది. ఒక విషయం మనం గమనించవలసింది, నేను ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ప్రతి గ్రహానికి రెండు భావాలకు అధిపతులు ఉన్నారు. కానీ సూర్యుడు ఒక భావానికి అధిపతి, అలాగే చంద్రుడు ఒక భావానికి అధిపతి. ఉన్న భావం పుష్టిగా ఉంటుంది. అదే బుధుడికి అయితే 2 భావాలు, గురువుకి 2 భావాలు, ఒకటి శుభం ఒకటి అశుభం అట్లా ఉంటాయి. ఆ ఫలితాలు చెప్పేటప్పుడు వేరు. ఇక్కడ సూర్యుడికి ఒకటే భావం, ఆయన సింహాధిపతి సూర్య, అంటే సింహరాశికే అధిపతి. అది సింహమే చతుర్థ భావం అయింది. ఇక్కడ చతుర్థ భావం పుష్టిగా ఉంటుంది. అంటే చతుర్థ భావ కారకత్వాలు కూడా ఆ చతుర్థానికి సంబంధించినంతా కూడా ఇక్కడ చాలా ప్లెజరబుల్ గా ఉంటున్నది. ఎవరికి? వృషభ లగ్నానికి. అయితే కన్యా లగ్నానికి వద్దాం. ఇది భూతత్వపు రాశి. ఈ కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా, అంటే సామాన్యంగా ఏ లగ్నానికైనా వ్యయాధిపతి ఎవరైనా సరే అది కొంత ఇబ్బందికరమైనటువంటిదే. ఇక్కడ మనకు
సింహరాశి వ్యయాధిపతి అయింది కాబట్టి వ్యయేషే వ్యయగే జాతో భవేద్భూరి వ్యయీ సదా దేహ సౌఖ్య విహీనౌసౌ, దేహ సౌఖ్యం అనేది ఉండదు. తర్వాత అవిద్య కొంత ఉంటుంది. లోకద్వేషి, లోకాన్ని బాగా ద్వేషిస్తుంటారు, ఎప్పుడు ఎవడో తిరుగుతూ ఉండేది రకం. అతి కోపనహ అనేది కూడా ఉంది. రకరకాల వ్యాపకాల మీద అతని ఆర్థికంతా కూడా ఖర్చు విషయాలు. అయితే ఈ విధంగా కన్యా రాశికి, కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా సూర్యుడు వ్యయంలో ఉన్నప్పుడు అతి దుబారా ఖర్చులు లేదా ఆల్ మిస్మేనేజ్మెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రకాలుగా చెప్పాలంటే చాలా కొంత మనం విశ్లేషణ చెప్పడానికి రకరకాలుగా చెప్పవచ్చు కొన్ని విషయాలు. అయితే అట్లాగే మకర లగ్నానికి వచ్చినప్పుడు అష్టమాధిపత్యం వహించాడు. ఇక్కడ అష్టమాధిపత్యంగా వహించి అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉంటే అష్టమేస్తేతు దీర్ఘాయుష్మాన్ జనో భవేత్, అతనికి దీర్ఘాయుష్య కారణం ఉంటుంది. అంటే దీర్ఘాయుష్యం ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొన్ని గుడ్ రిజల్ట్స్ అక్కడ మనకు మంచిగానే కనబడుతున్నాయి. అది కూడా ఎట్లా అంటే సౌమ్య దృగ్యతి హీనేతు, అంటే శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు కూడా కొన్ని విశేషమైన ఫలితాలు. ఎప్పుడు కూడా అష్టమాధిపతి అష్టమ స్థానం లాభస్థానంలో కొంతవరకు మంచినే చేస్తాడండి. అష్టమాధిపతి ఏ లగ్నానికైనా అష్టమ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ కొంతవరకు మంచి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అష్టమాధిపతి అష్టమంలోనే ఉంటున్నాడు కాబట్టి ఆయుష్ ప్రమాణంలో కానీ ఇతరత్ర కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత బెనిఫిట్ రిజల్ట్సే ఉంటాయని చెప్పుకోవడం ఈ విధంగా. అలాగే ఇప్పుడు సింహరాశిలో నుంచి సూర్యుడు కన్యా రాశిలోకి వచ్చాడు. కన్యా రాశిలో సూర్యుడు ఇన్ జనరల్ గా ఉన్నట్టయితే ఏంటంటే గణిత శాస్త్రము, సంగీతము, కవిత్వము ఇట్లాంటివన్నీ కూడా ఆర్టిస్టిక్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, టెక్నికల్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. అట్లాంటి లక్షణాలన్నీ కూడా ఇన్ జనరల్ గా కన్యా రాశిలో రవి ఉంటే చాలు, ఈ లక్షణాలన్నీ కూడా అతనికి ఉంటాయని చెప్పవచ్చు, అది ఏ భావం అయినప్పటికీ కూడా. అయితే ఇక్కడ మనకు వృషభ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి చతుర్థ భావాధిపతి అయినటువంటి సూర్యుడు పంచమ స్థానంలోకి వచ్చాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, చతుర్థాధిపతికి పంచమ స్థానంలో అంటే కన్యా పంచమ స్థానం అవుతుంది, కన్యకు లగ్నం అవుతుంది, మకరానికి భాగ్యం అవుతుంది. అంటే ఈ అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నట్టుగా, వ్యయాధిపతి లగ్నంలో ఉన్నట్టుగా, ఇక్కడ చతుర్థాధిపతి పంచమంలో ఉన్నట్టుగా. అయితే ఇక్కడ ఏంటంటే వృషభ లగ్నానికి తుర్యేషే సుత భావాస్తే సుఖీ సర్వజన ప్రియ విష్ణు భక్తరతో మాని స్వభుజార్జిత విత్తవాన్ అన్నాడు. ఇక్కడ అన్ని కూడా గుడ్ క్వాలిటీస్ అండి. విష్ణు భక్త, కొంత డివోషనల్ యాక్టివిటీస్ ఉంటారు, కొంత డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. తర్వాత స్వభుజార్జిత విత్తవాన్, ఓన్ ఎఫర్ట్స్ మీద డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు. మొత్తం మీద సెల్ఫ్ స్టైల్, అతని సెల్ఫ్ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్ గివ్స్ బెనిఫిట్ రిజల్ట్స్. ఓకే, బట్ కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ లగ్నంలో ఉన్నప్పుడు ఏ లగ్నానికైనా వ్యయాధిపతి లగ్నంలో కొంతవరకు ఎక్కువగా చికాకులు, కష్టాలు, నష్టాలు ఇచ్చేటువంటి లక్షణమే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతున్నది, వ్యయేషే తనుగే జాతో వ్యయీ ప్రకృతికో భవేత్ దుర్బల కపరోగీ చ ధన విద్యా వివర్జిత అన్నాడు. ఇక్కడ వ్యయాధిపతిగా ఏ భావానికి, ఏ లగ్నానికైనా వ్యయాధిపతి లగ్నంలో ఉంటే కొంతవరకు అనారోగ్యము, అందులో శ్లేష్మ ప్రవృత్తి, శ్వాస సంబంధమైంది, ఎంత సంపాదించినా ఎంత విద్య అయినా అసంపూర్తి విద్య, అసంపూర్తి ధనము ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది అంత నాట్ గుడ్ బెయిన్. కొంతవరకు రిజల్ట్స్ అన్ని కొద్దిగా ఇండిఫరెంట్ గా ఉంటాయి అనుకుందాం. అట్లాగే మకర లగ్నానికి వచ్చినప్పుడు అష్టమాధిపతిగా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అష్టమేషేతు భాగ్యస్తే మహాపాపీ చ నాస్తికః లుబ్ధః. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి క్వాలిటీస్ ఉంది. అష్టమేషేతు భాగ్యస్తే మహాపాపీ చ నాస్తికః, నాస్తికత్వం వస్తుంది.
అంటే ఇక్కడ పాపకృత్యాలు ఇండిఫరెంట్ ట్రాక్ లో వెళ్ళేవాడు అని చెప్పుకోవాలి. అంటే ఏం చెప్తున్నాడో అది చేయడు, ఏం చేస్తున్నాడో అది చెప్పడు, బట్ కొద్దిగా ఇండిఫరెంట్ గా ఉంటాడు. ఇతరులకు ఇబ్బంది కలిగేటువంటి పనులు కూడా చేస్తాడు. పర పరధనాన్ని ఆశించేవాడు, లుబ్ధుడు. తర్వాత ఇక్కడ విచిత్రం ఏంటి చెప్పాడంటే తత్ప్రియ, అంటే అతని భార్య కలహకంఠి అన్నాడు. ఎందుకో సూత్రకారకుడు, అది ఎందుకు పెట్టారో ఏంటో ఆయన, నాకే అర్థం కాలేదు. అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నవాడు భార్యాబాధితుడు అని చెప్పుకోవచ్చు. అట్లా కూడా ఒక లక్షణం కనబడుతున్నది దాంట్లో. సరే, ఆ డిఫరెన్షియేషన్ అక్కడ కనబడుతున్నది. ఇకపోతే వృషభ లగ్నానికి చతుర్థ భావాధిపతి అయినటువంటి రవి షష్టమ స్థానం, ఇక్కడ కేంద్ర స్థానం ఒక పాప స్థానంలోకి వస్తున్నది. అట్లాగే కన్యా లగ్నానికి ద్వితీయ స్థానం, మకర లగ్నానికి దశమ స్థానం. ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఇన్ జనరల్ రవికి సూర్యునికి తులారాశిలో కొంతవరకు ఆయనకు బలహీనుడవుతాడు. ఆ రాశి కొంత బలహీనంగా ఉంటుంది. మరి బలహీనంగా ఉన్నప్పుడు చతుర్థాధిపతి తులలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, వ్యయాధిపతి తులలో ఉంటే ఎలా ఉంటాడు, మరి అష్టమాధిపతి తులలో అంటే ఈ కేంద్రంలో ఉంటే ఎలా ఉంటాడు అనేది కూడా మనం కొంత ఆలోచించినట్టయితే ఇక్కడ తుర్యేషే శత్రుభావాస్తే హత మాతృసుఖో భవేత్ మనస్వి వ్యభిచారీ చ చౌర్య క్రోధి దురాత్మవాన్. ఫలితాలన్నీ కూడా కొద్దిగా ఎలిమెంట్ గానే ఉన్నాయండి ఇందులో. ముఖ్యంగా చెప్పాలంటే విద్యా నాశనం అవుతుందండి. తల్లి సుఖాన్ని పొందలేనివాడు, ప్రయాణాల్లో ఇబ్బందులు పడేవాడు, పరుల సొమ్మును సంగ్రహించేవాడు. ఇక సరే, ఏదైనా ఎడిక్షన్, ఈ తులారాశిలో రవి చాలా మందికి వీక్ మైండ్, వెరీ ఎడిక్షన్ క్వాలిటీస్ ఎక్కువగా వస్తాయండి. ఒక పట్టాన వాళ్ళకి ఏదైనా దుర్వ్యసనాలు అంటినాయంటే ఒక పట్టాన పోగు. అలాంటి లక్షణాలు తులారాశిలో ఉన్న సూర్యుడికి. అందులో ఇక్కడ చతుర్థము మొత్తం కూడా ఇక్కడ మైనస్ లో పడిపోయింది. కాబట్టి అలాంటి లక్షణాలు ఇక్కడ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా ధనస్థానంలో ఉన్నట్టయితే ఫలితం బాగుందండి. నేను చెప్పిన సూత్రం బాగుంటుంది. వ్యయేసే ధనగే జాతో ధర్మశీల ప్రియం వద సత్కృత్య వ్యయకృత్ నిత్యం తర్వాత సుఖినో అథ గుణీ భవేత్. ఫలితం అయితే బాగా ఉందండి. కానీ ఈ సూత్రం కంప్లీట్ గా కన్యా లగ్నానికి తులారాశిలో ఉన్న సూర్యునికి ఇప్పుడు నేను చెప్పిన సూత్రాన్ని అప్లికబుల్ చేయలేం పూర్తిగా. ఇది కొన్ని లగ్నాలకు వస్తుంది. ఎందుకంటే ఖర్చులు మాత్రం బాగుంది. సత్కృత్య వ్యయకృత్ అన్నాడు. ఇక్కడ మాత్రం దుర్వ్యసనాలకే వ్యయం చేయవచ్చు. అంటే ద్వితీయ స్థానం మొత్తం పూర్తిగా ఇక్కడ కొంత ఇబ్బంది పడిపోతున్నది సూర్యుడితోటి. కాబట్టి సత్కృత్య వ్యయకృతి నిత్యం సుఖితో అన్నాడు. ఇక్కడ సుఖం ఉండదండి. అయితే ఈ సూత్రము మిగతా లగ్నాలకు శుభంగా ఎగ్జాల్టెడ్ ప్లేసెస్ లో కానీ ఫ్రెండ్లీ సైన్స్ లో కానీ ఉండేటువంటి దానికి ఈ సూత్రం అప్లికబుల్ అని నా భావన. ఇప్పుడు నేను చెప్పిన భావన వ్యయాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే ఈ ఫలితం అనే ఉంది, కానీ ఆ ఫలితాన్ని 100% ఈ లగ్నానికి కన్యా లగ్నానికి పెట్టే అవకాశం లేదు. బికాస్ ఆఫ్ ది సన్ ఇన్ అండర్ డివిలియేషన్. అలా అని ఒకటి చెప్పుకోవడం. తర్వాత ఇక్కడ అష్టమాధిపతి దశమ స్థానం. ఎవరికైనా దశమ స్థానం కూడా నీచపడిపోయిన కిందకే చెప్పుకోవాలి. అష్టమే సేతు కర్మస్తే తాతా సౌఖ్య సముద్గిత. తాతా సౌఖ్యం అంటే తండ్రి తాతల సౌఖ్యం వాళ్ళది. ఇక్కడ తండ్రిని పొడగొట్టుకోవడమో లేదా తండ్రి నుంచి దూరం పోవడమో లేకపోతే కుటుంబ బాంధవ్యాలన్నీ బంధనంగా ఉంటాయి, ఎవరితోనూ సఖ్యతతో ఉండడు అని చెప్పుకోవాలి. ఇది మకర లగ్నానికి తులాలో ఉన్న రవి, అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి కర్మగేహ దీంట్లో ఉన్నట్టయితే తాతా సౌఖ్య సముద్గిత అని ఒక సూత్రం. అంటే తాత అంటే తండ్రి కూడా వస్తుంది కదా, సముద్గిత. తర్వాత ఇతనికి వృత్తి చేయడానికి వృత్తి మీద ఏ ఇంట్రెస్ట్ ఉండదండి. ఏ పని మీద కూడా అతనికి ఇంట్రెస్ట్ కలగదు. అంటే పని లేని వాడు అని అనిపించుకోవడం అనుకో, లేదా ఉన్న పని చేయలేకపోవడం అనేది అనుకో, అలాంటి కొన్ని దుచ్చ లక్షణాలు, దుర్బుద్ధి లక్షణాలన్నీ కూడా ఇస్తాడు. ఇది జనరల్ క్వాలిటీలో.
ఇంకా విశేషంగా చెప్పాలంటే ఆ దశమభావాన్ని విశ్లేషించాలి, దాని అన్ని విశ్లేషించాలి, అది పెద్దగా అవుతుంది. కాబట్టి నేను ముఖ్యసరిగా చెప్పుకుంటూ వస్తున్నాను. బట్ ఇట్స్ నాట్ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ మకర లగ్నానికి. అలాగే వృషభ లగ్నానికి చతుర్థాధిపతి సప్తమ స్థానం అంటే వృశ్చికంలోకి వస్తాడు. తుర్యేషే సప్తమగతే బహువిద్యా సమన్వితః పిత్రార్జిత ధన త్యాగి సభాయాం ముఖవద్ భవేత్. ఒక విషయం చెప్పాలి. మరి వృశ్చిక రాశిలో సూర్యుడు జనరల్ గా ఉంటే ఏమవుతుంది, తులారాశిలో ఉంటే ఏముంటుంది అనేది మనం మర్చిపోయాం. తులారాశిలో ఉండేప్పుడు ఏమవుతుంది అంటే దుర్వ్యసనాలకు సంబంధించింది పరకార్యరత అంటే ఇతరుల పనులు చేయడానికే పోతుంది అనేది జనరల్ ఒకటి పెట్టారు కనుక. ఈ వృశ్చిక లగ్నానికి వచ్చే వరకు ఏంటంటే ఇక్కడ కొంత తీక్ష్ణ స్వభావము, కఠిన నియమాలు వాటికి సంబంధించింది ఉన్నది. కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు దీంట్లో వృశ్చికంలో ఉన్న రవికి వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే దీంట్లో వృషభ లగ్నానికి చతుర్థాధిపతిగా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా ఆ దశలు మహర్దశలలో కనిపిస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ. తుర్యేషే సప్తమ గతే బహువిద్యా సమన్వితః, అన్ని విధాల అతనికి విద్య ఆర్జన అన్ని విధాలుగా ఉంటుంది. పిత్రార్జిత ధన త్యాగి అన్నాడు. ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఇతనికి తాను సంపాదించిందే తప్ప అనువంశికంగా వచ్చిన ఆస్తుల మీద అనుభవం తక్కువ అనవచ్చు, శ్రద్ధ తక్కువ అనవచ్చు, లేదా ఉదారంగా తన తమ్ములకు సోదరులకు వాళ్లకు వీళ్లకు విడిచిపెట్టవచ్చు. ఒక రకమైనటువంటి ఉదార స్వభావం అనేది ఒకటి ఉంటుంది. సభాయాం మూకవద్ భవేత్, సరైన సమయంలో సరైన మాట సరైన స్పందనతో మాట్లాడే తత్వం కొంచెం తక్కువ ఉంటుంది. అది నేను మర్చిపోయానండి, అదేదో చెప్దాం అనుకున్నా, మళ్ళీ రికలెక్ట్ చేసుకొని చెప్పేటటువంటి తత్వం. కానీ టైమ్లీ ఎక్స్ప్రెషన్స్ రావు. అది జనరల్ టెండెన్సీ ఇప్పుడు నేను చెప్పినటువంటి భావ ఫలితాలు. ఇక దాంట్లో ఇంకొక రకంగా ఫలితం కూడా ఏముందంటే రవి కుజుల యొక్క స్థానంలో, కుజ స్థానంలో రవి ఉన్నప్పుడు ఒక మహానాయకుడు అయ్యే లక్షణాలు, ఒక మూఢాతత్వపు నాయక లక్షణాలు, యుద్ధానికి సంబంధించిన అంటే జనరల్ గా ఈ చతుర్థం సప్తమ భావంలో ఉన్న వాళ్ళకి లేదా వ్యయాధిపతి చతుర్థ భావం అంటే ఇక్కడ తృతీయ భావం అవుతున్నది. అంటే ఈ రవి ఫలితాలు మాత్రం వృషభ లగ్నానికి సప్తమ భావంలో రవి మాత్రం మంచి గుడ్ రిజల్ట్స్. ఇక్కడ కన్యా లగ్నానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా తృతీయ స్థానం. వేషే సహజస్తేతు వేషే సోదర సౌఖ్య భాగ్ ఉండేదు, సోదరులతోటి సౌఖ్యం అనేది ఉండదు. స్వపపు పోషణాసక్త అన్నారు. అంటే తనను తాను ఉద్ధరించుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నేను చాలా కష్టపడండి, ప్రతిదీ నేను ఆర్జించి నా చెమటోడ్చి సంపాదించినటువంటి లక్షణం అని చెప్పే లక్షణాలన్నీ కూడా ఈ వ్యయాధిపతి కన్యా లగ్నానికి తృతీయ స్థానంలో ఉన్న వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఉంటాయి. కొంత కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ వీళ్ళ జీవితంలో అనేక దానికి వీళ్ళు కావాలని సమస్యలు సృష్టించుకొని బాధపడుతూ ఇతరులతో విరోధాలు తెచ్చుకొని ఏదో చేసుకొని చివరికి ఎవరో ఒకరు వీళ్ళ యొక్క దయార్థ హృదయాన్ని చూసి కొద్దిగా మళ్ళీ లిఫ్ట్ ఇస్తారు. అలాంటి జాతక లక్షణాలన్నీ కూడా దీంట్లో వస్తాయి. మరి మకర రాశికి వచ్చే వరకు అష్టమాధిపతిగా ఇక్కడ మనకు అష్టమాధిపతిగా మకర లగ్నానికి లాభస్థానం అవుతుంది. అష్టమాధిపతిగా మకర స్థానానికి అంతే కదా, మకరం. అష్టమేషే భవే బాల్యే దుఃఖీ చాంత సుఖీ నరః నిస్వహ క్రూరయుక్తే సౌమ్యయుక్తే దీర్ఘాయుష్య సమన్వితః అన్నాడు. ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి రవి వృశ్చిక రాశిలో ఉన్నందుకు గాను ఈ వృశ్చిక రాశిలో ఉన్నందుకు గాను అతనికి సౌమ్యగ్రహము దృష్టి ఉన్నట్టయితే ఆయుష్ ప్రమాణం పెరుగుతున్నది. క్రూరగ్రహము దృష్టి ఉన్నట్టయితే దరిద్రం లభిస్తున్నది. ఇక ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. కానీ జీవితంలో తన యొక్క చిన్నతనంలో అనేక కష్టాల పాలవుతారు. తర్వాత మధ్య వయస్సులో వీళ్ళు రాణిస్తారు అనే లక్షణం దీనికి కనబడుతున్నది. అట్లాగే
వృషభ లగ్నానికి ధనుస్సులో రవి ప్రవేశం. ధనుస్సులో రవి కూడా చాలా మిత్రులు చెప్పినట్టు చాలా అనుకూలమైనటువంటిదే. ఒక్క నిమిషం అండి. ధనస్సులో రవి చాలా వరకు ధనవాన్, తీక్ష్ణ, భిషక్, వైద్య వృత్తి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి. ఇన్ జనరల్ గా ధనస్సులో రవి ఉన్నవాడికి వైద్య శాస్త్రం మీద మందులకు సంబంధించిన అవగాహనలు లేదా వాళ్లతో పరిచయాలు ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి జనరల్ గా రవి ధనుస్సులో ఉన్నట్టయితే. అలాంటి సందర్భంలో మనకు వృషభ లగ్నానికి రవి చతుర్థాధిపతిగా ఇక్కడ అష్టమ స్థానం. ఈ అష్టమ స్థానం ఏమవుతున్నదంటే తుర్యేషే అష్టమ గేహస్తే గేహాది సుఖ వంచిత మాతా పిత్రో సుఖో స్వల్పం క్లిబో వా జారజో భవేద్. ఇక్కడ ఎందుకో కొంత అతని ఆలోచనలు కొంత డిఫరెంట్ గా ఉంటాయండి. గృహంలో ఉండకపోవచ్చు, విద్యలో భంగం ఏర్పడుతుంది, దూరంలో ఉండే విద్య, దూరదేశపు విద్య, తల్లిదండ్రులను తాను సుఖపెట్టలేడు, తల్లిదండ్రులకు సేవ చేయలేడు, లేదా తల్లిదండ్రుల ఆదరణ పొందలేడు. ఇలాంటి లక్షణాలు కొన్ని. తర్వాత ఎంతో నియమనిష్టలతో ఉన్నట్టు ఉంటాడు, అట్లన విశ్రామితునికి వ్రతభంగం అయినట్టు అట్లా అవుతుంటుంది జనరల్ గా. ఇక తర్వాత వీళ్ళు కొంత ఈ ఇల్లీగల్ లైన్స్ లో పోయే లక్షణాలు కూడా అష్టమాధిపతిగా అక్కడ ఆ యొక్క దుష్టకర్మం చేయిస్తున్నాడు ధనుస్సులో ఉండి. అయితే ఇవన్నీ అంతర్లీనంగా ఉండవచ్చు, ఎక్స్పోజ్ కాకుండా అంతర్లీనంగా ఉండి కొంత గుంభనంగా జరగవచ్చు. అట్లాగే వ్యయాధిపతిగా కన్యా లగ్నానికి చతుర్థ స్థానంలో అంటే ధనుస్సులో ఉన్నటువంటి సూర్యుడు వ్యయేషే తుర్యగే జనని సౌఖ్యవంచిత గేహ అంటే భూములు ఇట్లాంటివి ఏమున్నా కూడా లేని కిందికి సమానం అని ఒక అర్థం వస్తుందండి దాంట్లో. అంటే తల్లి యొక్క సౌఖ్యంతో దూరం అవుతాడు. గేహాది భూ సంపన్న సౌఖ్యహీన అన్నాడు. ఉండి కూడా అంటే కొందరు ఇల్లు కట్టుకుంటారండి, అయినా రెంట్ ఇంట్లలోనే ఉంటారు, వాటి సొంతం ఇంట్లో పోయి ఉండరు. ఏం లాభం అది? కొంతమందికి సౌఖ్యహీనం ఉండి లేదా అన్ని ఆస్తులు పాస్తులు ఉంటాయి కానీ ఏదో దాని లిటిగేషన్స్ ఉంటాయి, న్యాయపరమైన కోట్లాటలు ఉంటాయి, ఏదో ఉంటాయి. అంటే ఉండి అనుభవించలేని స్థితి అని మనం ఇక్కడ తెలుసుకుందాం వ్యయాధిపతిగా అక్కడ. అట్లాగే మకర లగ్నానికి అష్టమాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం కూడా కొంత ఇబ్బందికరమే. ఏ విధంగా? అష్టమే సేవయస్తేతు నరస్యాద్వయకృతో వైహి దుష్కృతో వ్యయి. దుష్కృత్య కార్యములకు, దుర్మార్గ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ ధనుస్సులో ఉన్న రవి మకర రాశి వారికి కలుగజేస్తుంది, మకర లగ్నానికి కలుగజేస్తుంది. ఇక దీనివల్ల కొంత ఇబ్బందికరం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే భూతతత్వపు రాశుల లగ్నాలకు ధనుస్సులో ఉన్న రవి అన్ని విధాల ఇబ్బందికరమే అనేది ఒకటి అర్థమైపోతున్నది ఇక్కడ మనకు. ఎందుకంటే అష్టమాధిపత్యంతో అక్కడ వ్యయాధిపత్యం చతుర్థం, తర్వాత మకరానికి అష్టమాధిపత్యం వ్యయంలో మరి వ్యయాధిపతిగా చతుర్థం, చతుర్థాధిపతిగా అష్టమం. ఇట్లా ఈ డిఫరెంట్ కోణాలన్నీ దీంట్లో కనబడుతున్నాయి ప్రత్యేకంగా. ఇకపోతే మకర లగ్నానికి వద్దాం. అయితే ఇక్కడ వృషభ లగ్నానికి మకరంలో రవి, అలాగే కన్యా లగ్నానికి మకరంలో రవి, అలాగే మకర లగ్నానికి మకరంలో రవి. ఇక్కడ ఏమవుతున్నదంటే ఇక్కడ తుర్యేషే భాగ్యగే లోకప్రియో అనేక సుఖాన్విత మాని గుణాన్వితో విష్ణు భక్తియుక్తో భవేన్నర. చతుర్థాధిపతిగా భాగ్యస్థానంలో రవి ఉన్నప్పుడు మకరంలో, అది ఏ క్షేత్రమైనా ఎలా ఉన్నా ఆ రాష్ట్రాధిపతికి ఆయనకు ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కూడా అయినంత వరకు కూడా కొంత శుభమైన పరిణామాలు, శుభ ఫలితాలు ఇచ్చడానికి లోకప్రియ. అంటే ఇక్కడ పెద్ద మాస్ లీడర్ కావచ్చండి, క్లాస్ లీడర్ కాకుండా మాస్ లీడర్ అవుతారు, ఎందుకంటే శనితత్వంలో ఉన్నాడు కాబట్టి. అంటే కొంత ప్రజానాయకులు కూడా కేటగిరీలు ఎట్లా ఉంటాయో అట్లా లోకప్రియ అనేక సుఖాన్విత.
సరే వాడు ఏది మాంసాహారం తింటాడా, శాకాహారం తింటాడా, ఏది తింటాడా, ఏదైనా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వాడి సుఖాలు వాడు పొందుతాడు. అనేక సుఖాన్విత అనేది అక్కడ ఒక మంచి లక్షణాన్ని ఇచ్చినాడు. ఎవరికి? వృషభ లగ్నానికి సూర్యుడు మకరంలో మంచి భావాలు, మంచి లక్షణాలు ఇచ్చినాడు. ఆ తదనంతరం మనము కన్యా లగ్నానికి వస్తే, ఈ కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా పంచమ స్థానం అవుతున్నది మకరం. వేషే పుత్రగే పుత్రహేతోర్భూరి వేయిన్నరః ధన వేయిన్నరః విద్యా పుత్ర విహీనశ్చ సదా తీర్థాటనే రతః అన్నాడు. చాలా విచిత్రంగా ఉందండి. ఇక్కడ వృషభ లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి రవి పంచమ స్థానంలో ఉన్నవాడికి అనునిత్యము తన పిల్లల చదువులు, తన పిల్లలకు స్థిర నిర్ణయాలు ఎలా చేయాలి, వాళ్ళకి అనే వారి కోసానికి, వారి విద్యలకు, ఖర్చులకు సంబంధాలు అవి ఎక్కువగా జరుగుతాయట. మరి వాళ్ళ రేపట్ల అమెరికా పోయి తోలిసి చదివించే వాళ్ళకు ఎక్కడో ఆ వ్యయాధిపతి పంచమ భావం మీద దృష్టి ఉన్నా, యుతి ఉన్నా, లేదా ఈ విధంగా నేను చెప్పినట్టున్నా అలాంటి ఖర్చులే వస్తున్నాయని చెప్పవచ్చు. లేదా ఇంకొక రకమైనటువంటి విషయం, పిల్లలు లేక కూడా పిల్లల కోసానికి డాక్టర్లకు ఖర్చు పెట్టే విధానం కూడా పుత్రహేతు అన్నాడు. ఇక్కడ పుత్రుల కారణంగా, పుత్రులకు సంబంధించి పుత్రహేతు భూరి వెయ్యి నరహ అన్నారు. మొత్తం మీద ఏంటంటే దాని పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఖర్చులు అనే పర్సనల్ ఎక్స్పెండిచర్స్కి వెళ్ళిపోతున్నాయి దాంట్లో అని చెప్పుకోవచ్చు. తర్వాత సదా తీర్థాటనే రతః, మరి అన్ని విధాలా ఉండి మరి తీర్థయాత్రల మీద మక్కువతో తీర్థయాత్రలు చేస్తాడా, లేకపోతే పిల్లలు కాకపోయా అని చెప్పి పిల్లల కోసానికి, మొక్కు కోసానికి పోతుంటాడా? ఏదో మొత్తం మీద అతనికి కొంత డివైన్ కాన్సెప్ట్స్ మాత్రం అందులో కనబడుతున్నాయి కన్యా లగ్నానికి పంచమంలో వ్యయాధిపతిగా. అట్లాగే మకర లగ్నానికి అష్టమాధిపతిగా తను లగ్నంలో ఉన్నాడు. అష్టమే తనుగి సుర భూసుర నిందక. ఇక అయ్యా ఆయన నోటికి వచ్చినట్టు ఎవరిని ఏమనాలి, ఎప్పుడు అనాలి తెలియకుండా నిందిస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తులకు నోటికి ఉంటా ఏదో ఇక ఒక చెడు పదం రాకుండా ఆయన వ్యాకరణమే డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే శరీర ఆరోగ్యాలలో కూడా కొంత దుర్బలత్వం ఏర్పడి అనునిత్యం కూడా ఏదో అతని శరీరంలో గాయాలు, పుండ్లు ఇట్లాంటి వాటితో కూడా బాధపడేటువంటి రకం. అష్టమాధిపతి లగ్నంలో ఉన్నవాడికి శరీర సౌఖ్యం తక్కువనే, ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది. మిగతా గ్రహాల యోగాలను బట్టి అది వేరనుకోండి. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక్క వృషభ లగ్నానికి మకర రవి యోగిస్తున్నాడు, కొంత కన్యా లగ్నానికి కూడా యోగిస్తున్నాడు. కానీ అష్టమాధిపతిగా మకర లగ్నానికిలో రవి ఉండడం కొంత ఇబ్బందికరంగా అవుతున్నది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఆ తదనంతరం వృషభ లగ్నానికి చతుర్థాధిపతిగా దశమ భావం, కుంభం దశమ భావం అయింది, కన్యకు షష్టమ భావం అయింది, మకరానికి ద్వితీయమైంది. వృషభానికి చతుర్థాధిపతిగా తుర్యేషే కర్మగే హస్తే, ఒక నిమిషం, రాజమాన్యో రసాయని మహావృష్టో యతాత్మా సుఖ సంయుత. వృషభ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి రవి కుంభరాశిలో ఉన్నట్టయితే చాలా ఒక రకంగా చెప్పాలంటే విద్యావేత్తగా రసాయన శాస్త్రాన్ని బాగా చదివినవాడు, మెడికల్ బిజినెస్ చేసేవాడు, మెడికల్ లైన్లో ఉండేవాళ్ళు, డాక్టర్స్, ఏదో మొత్తం మీద ఒక పరిశోధనాత్మకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి యోగాలన్నీ కూడా అందులో ఇస్తున్నారు. తుర్యేషే కర్మగేహస్తే, రాజమాన్య, ఇతరుల అవార్డ్స్ రావడం, పిహెచ్డీలు చేయడం, ఏదైనా అనుకోండి, అది చాలా మంచి ఫలితాలే వస్తున్నాయి అక్కడ. ఇక కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా షష్టమ స్థానం అవుతున్నది కుంభం. ఇక్కడ ఏమవుతున్నది? వ్యయేషే శత్రుగృహగే శత్రు స్వజనస్య పాపధీహి అన్నారు. తన వాళ్లతోనే శత్రుత్వాలు ఏర్పడుతున్నాయి, తన వాళ్లతోనే ఇబ్బందులు ఏర్పడేటువంటి లక్షణాలన్నీ కూడా అక్కడ మనకు వ్యయాధిపతిగా షష్టమ స్థానంలో
దుఃఖిత కోపనో జాత. దుఃఖిత ఏదో ఎప్పుడు ఏదో పొడగొట్టుకున్న లాగానే ఉండడం, కోపం, చిరుబురు కోపాలు, ఈ లక్షణాలు క్వాలిటీస్ అండి. ఇవన్నీ జీవితంలో ఏమేమి ఎదురవుతాయి అనేది కూడా మనం దిశాపూర్వకంగా చెప్పుకోవాలి. దిశలలో వచ్చే అంతర్దిశల ఫలితంగా అతను జీవితం. కానీ ఇవి జనరల్ టెండెన్సీ, జనరల్ క్యారెక్టర్స్ లో తనకు ఉన్నటువంటి నెట్వర్క్లు ఏవైతే అవుట్లైన్ ఉంటాయో అవి దీంట్లో కలిగే లక్షణాలు అని చెప్పుకోవడం దీంట్లో. అలాగే స్వజనస్య చ పాపధీహి అనేది ఒకటి చెప్పాడు. దుఃఖిత కోపనో జాత పరజాయాసు లంపట. అంటే సామాన్యంగా వీళ్ళు తమ సుఖంగా ఉండలేరు, ఇతరుల సంసారాలను కూడా సుఖంగా ఉండలేక అందులో చిన్నపాటి కలితలు లేపి ఇతరుల సంసారంలో కలితలు లేపేటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అవుతారు, ఉండే లక్షణం ఉంటుంది అని చెప్పుకోవచ్చు దీని వలన. ఇక వృషభ లగ్నానికి చతుర్థాధిపతి లాభస్థానానికి వస్తాడు. ఇక్కడ లాభస్థానంలో అంటే మీన రాశిలో కూడా సూర్యుడు ఉన్నట్టయితే, కుంభరాశిలో సూర్యుడు ఉన్నట్టే ఏముంటుందంటే ఇతరులకు సేవ చేసే లక్షణం. ఇన్ జనరల్ సూర్యుడు కుంభంలో ఉంటే ఇతరులకు సేవ చేసే లక్షణం, అంటే తన కార్యాలు వదిలిపెట్టి అవతల వాళ్ళ కార్యాలు చేస్తుంటారు ఎక్కువగా. అట్లాగే మీనరాశిలోకి వచ్చినప్పుడు ఏంటంటే జల సంబంధమైనటువంటి వృత్తులు ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి. కొంతవరకు అన్యాయార్జిత ద్రవ్యాన్ని సంపాదించే లక్షణం కొంత కూడా ఒక లక్షణం కలిగి ఉంటాడు. అన్యాయార్జిత అంటే ఇక్కడ విష పదార్థాల మూలకంగా, అంటే విషం అంటే ఇప్పుడు మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఏదో మనం దాన్ని కొంత క్లారిటీగా ఆలోచించి చెప్పుకోవాల్సి వస్తుంది అది ఆ సూత్రాన్ని. అయితే ఇక్కడ మనకు లగ్నాధిపతి తుర్యేషే లాభవనే ధన తిరుపుతో భవేత్. ఇక్కడ లగ్నాధిపతి లాభభావంలో ఉన్నప్పుడు, అంటే చతుర్థాధిపతి లాభభావంలో ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయండి. మంచి సేవా తత్పరతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత కొంతవరకు దుర్బలత్వం ఉంది. నిత్య రోగి జనో భవేత్ అన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఇండిఫరెంట్ క్వాలిటీ ఏంటంటే సన్ ఇన్ 11th హౌస్ ఫ్రమ్ తారస్ అసెండెంట్ చూసినట్టయితే నిత్య రోగి అంటే అనునిత్యము ఏదో వైద్య లక్షణాలు, మందులు వాడాలు, కొన్ని గుప్త రోగాలు ఇట్లాంటివన్నీ కొన్ని కలిగేటువంటి ఒక్కటే మనకు కొంత ఇబ్బందికరంగా ఉంది. కానీ మిగతా ఫలితాలన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. తర్వాత ఇక కన్యా లగ్నానికి వ్యయాధిపతిగా రవి సప్తమ స్థానం. వ్యయేషే స్త్రీ గృహస్థే స్త్రీ కృతే భూరి వ్యయ. తర్వాత ఇక్కడ వంచిత స్త్రీ సుఖన్నస్య నిర్విద్యో నిర్బలో నర. కన్యా లగ్నానికి పొరపాటున వ్యయాధిపతిగా సప్తమ స్థానంలో ఉన్నట్టయితే, శుక్రుడు బలవంతంగా ఉన్నా, ఇతర గ్రహాలు బలవంతంగా ఉన్నా, సంసార సౌఖ్య విషయంలో కానీ, సంసారం నడపడంలో కానీ, భార్యాభర్తల అనుబంధంలో కానీ కొంత సౌఖ్యాన్ని వంచబడుతున్నాడు అని చెప్పడం జరుగుతున్నది. లేదా ఆ భార్య కొంత అనారోగ్యవసరాలై ఉండో, లేదా భార్య అధికంగా ఖర్చులు పెట్టడమో, భార్య కోసానికి ఖర్చు పెట్టడమో, ఏదో కొంత ఖర్చులు అనేది లైఫ్ పార్ట్నర్ విషయంలో కొంత ఎక్స్పెండిచర్స్ పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. మిగతా విషయాలను మనం క్రోడీకరించి నిర్ణయాలు చేయాలి, కానీ నేను జనరల్ గా చెప్తున్నాను. అలాగే మకర లగ్నానికి తృతీయాధిపతి తృతీయ స్థానంలో అష్టమాధిపతి. అష్టమేషే తృతీయస్థే హత భ్రాతృ సుఖో నరః దుర్బలో దుర్వ్యసనాసక్తో అలసోపి ప్రజాయతే అన్నాడు. మకర లగ్నానికి అష్టమాధిపతిగా సూర్యుడు ఎక్కడైతే మీనంలో ఉంటాడో, తృతీయ స్థానంలో ఉంటాడో, కొంత దుర్బలత్వం ఉన్నది, అలసత్వం ఉన్నది, సోదరులతోటి ఇబ్బందులు ఉన్నాయి, లేదా సోదర రాహిత్యం ఉండవచ్చు. ఏదో సంబంధంగా తృతీయ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నిటిలో కూడా కొంత నష్టాన్ని కలుగజేస్తాడు. తృతీయ భావ కారకత్వాలలో ఇతను కూర్చున్నట్టయితే తృతీయ భావ కారకత్వాలు కొంత నష్టపడతాయని చెప్పుకోవడం జరుగుతున్నది. ఇక తర్వాత మనం వృషభ లగ్నానికి వ్యయస్థానంలోకి వద్దాం, మేషంలోకి. ఎవరు? రవి. తుర్యేషే వ్యయగే హీన భవనాది సుఖోన్నరః మూర్ఖో దుర్వ్యసనాసక్తో అలసశ్చాపి ప్రజాయతే అన్నాడు.
ఇక్కడ ఒక్క కొద్దిగా ఇబ్బందికరం అయితే ఇక్కడ మేషరాశి కదండి, ఎగ్జాల్టెడ్ కదా, ఫ్రెండ్లీ సైన్ కదా, రవి మేషంలో ఉన్నప్పుడు ఇన్ని ఉన్నాయి కదా అంటే ఇవన్నీ కూడా మంచికైనా చెడుకైనా ఇంటెన్సివ్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే గేహాది సుఖవంచిత దుర్వ్యసనాసక్త, ఏదున్నా ఇష్టపూర్తిగా తన నష్టాన్ని తన కష్టాన్ని తానే తెచ్చుకునేవాడుగా ఉంటాడు. ఒకటి చెప్తే వినడు. అది పక్కన పెడితే ఇంకో రకంగా చెప్పొచ్చండి. భూ వసతులు గృహ వసతులు అన్ని కూడా కోర్టు వ్యవహారాలు, లేకపోతే దాంట్లో నష్టపడాలు, ఇళ్ళుండి నష్టపడాలు, ఏదున్నా అనుభవంలోకి తర్వాత వాహనాలు ఉంటే వాహనాలు రిపేర్స్, ఏదో మీ చతుర్థ భావం అంతా కూడా వ్యయంలో పడుతున్నాం కదా. కొంత ఇక్కడ ఏంటంటే అల్టిమేట్లీ అంతిమంగా కొంచెం గురి చేసే వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎగ్జాల్టెడ్ గా ఉన్నారు కాబట్టి కష్టపెట్టి సుఖ పెడతారు వాడు. ఏ విషయంలోనైనా మేషరాశిలో రవి వృషభ లగ్నానికి కష్టం ఇచ్చి సుఖ పెడతాడని అనుకుందాం. ఇక కన్యా లగ్నానికి వస్తే వ్యయాధిపతిగా రవి అష్టమ స్థానం, ఇక్కడ ఒక విపరీత రాజయోగం ఇచ్చే అవకాశం ఉంది. వ్యయాధిపతికి అష్టమ స్థానంలో విపరీత రాజయోగం ఇచ్చేటువంటి లక్షణము ఒకటి ఉన్నది. అందులో ఇక్కడ రవి అష్టమ స్థానం మేషరాశి అయింది. ఇక్కడ విపరీతమైన రాజయోగాలు ఉంటాయి, కొద్ది ఇండిఫరెంట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. కానీ విపరీతమైన రాజయోగంలో తో పాటు ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే వేషేరంధ్రగే జాతో దీర్ఘాయుష్మాన్ జనో భవేత్ అన్నారు. ఆయుకారకత్వం పెరుగుతున్నదండి, ఆయుస్సు బాగా పెరుగుతున్నది. మిగతా ఇబ్బందులు ఇవ్వవచ్చు, వాటిని మనం లెక్క పెట్టొద్దు. ఆయుస్సు పెరుగుతున్నది. తర్వాత మిగతా విషయాలు కూడా సర్వ సద్గుణ సంపన్నో లాభయుక్ సర్వదా భవేత్. సర్వ సద్గుణ సంపన్న అష్టమ ఒకటి వ్యయాధిపతిగా అష్టమ స్థానంలో రవి ఇక్కడ ఎగ్జాల్టెడ్. ఇంకా మిగతా దాంట్లో నీచ ఉంటే అది వేరు విషయం, కానీ ఈ లగ్నానికి మాత్రం ఎగ్జాల్టెడ్ ఇన్ 8th house as a lord of 12th, the sun in 8th house. చాలా బెనిఫిట్ రిజల్ట్స్, చాలా చెప్పుకోదగ్గ రిజల్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రాజయోగాలు కూడా బాగా ఉన్నాయి. అయితే ఈ రకంగా మనం చూసినట్టయితే ఎవరైనా కన్యా లగ్న జాతకులు అష్టమ రవి ఉన్నవాళ్ళు, వాళ్ళు సర్వ స్వతంత్రులు, నాయకులు, తర్వాత మిలిటరీ దాంట్లో సర్జన్స్ గా, మెడికల్ సర్జన్స్ గా పనిచేసేవాళ్ళు, తర్వాత ఎప్పుడు కూడా ఆయుధాన్ని పెట్టి ధరించేవాళ్ళు, కొన్ని చాలా నాయకత్వ లక్షణాలు వీళ్ళు మనకు చాలా కనపడతారండి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ మనం దీని కింద పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మకర లగ్నానికి అష్టమాధిపతిగా ఇన్ 4th house ఎగ్జాల్టెడ్, అది కూడా. అయితే ఏం ఇస్తున్నాడు ఇక్కడ అంటే కొద్దిగా డిఫరెంట్ అండి. అష్టమే సేతు తుర్యస్తే జనని, అంటే తల్లి తండ్రులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జనని సౌఖ్యవంచిత, భూగేహన వాప్తి ఇవన్నీ ఉన్నప్పుడు సుహృద్రోహ పరపుమాన్ అని అన్నాడు. సుహృద్రోహ అష్టమే సేతు తుర్యకే. సుహృద్రోహ అంటే సహృదయం దూరం చేసుకుంటాడు, మంచివాడిని దూరం చేసుకుంటాడు, ఎవరిని నమ్మడు, వాడు అప్పుడే అనుకూలంగా ఉంటాడు, అప్పుడే మనకు ధైర్యం ఇస్తాడు, అప్పుడే అంటే ఒక రకమైన వంచిత లక్షణాలు ఉండే, కొంత వంచే లక్షణాలు ఉండేటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి జనరల్ గా. ఇక్కడ కొద్దిగా ఎగ్జాల్టెడ్ గా ఉన్నారు కాబట్టి అధికారపూర్వకంగా చెయ్యవచ్చు, అట్లా ఆ విధంగా చెప్పుకోవాలి. భూవాహనాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, కొంత సౌకర్యం ఉన్నప్పటికీ కూడా కొద్ది ప్రత్యేకంగా సుహృద్రోహ పరపుమా అని అన్నాడు. హృదయం దూరం చేసుకునేటువంటి లక్షణము, బంధువర్గానికి దూరం చేసుకునేటువంటి లక్షణం కూడా కొంత ఉంటుంది. అది కాకుండా కూడా భయాన్విత, వాడికి ఇల్లు ఉంటుంది, వాకిలు ఉంటుంది, స్వతంత్రాలు ఉంటాయి, కానీ ఏమో ఇది ఎట్లా మెయింటైన్ చేయాలనో అది ఎట్లా మెయింటైన్ చేయాలనో మిస్మేనేజ్మెంట్స్ ఎక్కువ చేసి కొన్ని ఇబ్బందులు ఎక్కువ తీసుకుంటారండి. వీళ్ళకి అసెట్స్ ల్యాండ్స్ బాగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మనకు మకర లగ్నానికి రవి చతుర్థంలో ఉన్న, మకర లగ్నానికి చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయినంత వరకు విఆర్ఓస్, విఏఓస్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్ దీంట్లో బాగా వస్తారండి. దీంట్లో ఇక వాళ్ళు ఎక్కువగా గ్రామాధికారాల ఆధిపత్యం కూడా వహించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భూవాహనకు వహిష్టాపి విహీన భయాన్విత అని కూడా ఉన్నారు. సుద్రోహ పరపుమానాన్ని కూడా దీంట్లో కొంత వస్తుంది. అలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఇక తర్వాత వృషభ లగ్నానికి చతుర్థాధిపతి లగ్నంలోకి వచ్చాడు. తుర్యేషేతను భావాస్తే జనని సౌఖ్య,
ఇవన్నీ కూడా వాహనాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. స్ఫురద్రూపం ఉంటుంది, క్రియేటివ్ ఉంటాయి, కొంత ఆర్టిస్టిక్ వ్యూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా చతుర్థాధిపతిగా అక్కడ ఉంటుంది. తర్వాత కన్యా లగ్నానికి ఆ యొక్క వృషభం ఏమైంది, వ్యయాధిపతిగా భాగ్యస్థానం. అక్కడ భాగ్యస్థానంలో ఉండడం కూడా ఏంటంటే వేసే ధర్మగే జాతో భవేత్ స్వార్థపరాయణ, సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీ, భవేత్ స్వార్థపరాయణ, సుహృద్భిర్ గురుభిర్ నిత్యం ద్వేష బుద్ధి విదాయక. వీళ్ళు ఎట్లుంటారంటే ముందు మంచి నవ్వుతూ స్తోత్రం చేసి నమస్కారం చేస్తారండి, వాళ్ళు పట్టుమలంగానే తొంగముడు ఆ కొడుకు తిడతారండి. ఇట్లా ఈ లక్షణాలు అనుకోండి. తర్వాత తన పంతా ముందు చూసుకునేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వ్యయాధిపతిగా భాగ్యస్థానాన్ని కొంత చెడగొడుతున్నాడు. తర్వాత అది వృషభ రాశి అయింది, అందులో కొంత రవి స్థానం, అట్లా కూడా కొంత మనం చూసుకోవాలి. కానీ పూర్తి చెడుపు కాదు, ఇవన్నీ ఒకరికి కాండ్రాన్ లక్షణాలు అన్నట్టు అట్లాంటి. కాబట్టి భవే స్వార్థపరాయణ, స్వార్థపరాయణత్వం ఎక్కువగా ఉంటుంది. అయిపోయింది. తర్వాత మకర లగ్నానికి పంచమాధిపతి అయ్యిండు. కాబట్టి ఇక్కడ అష్టమాధిపతి పంచమ అష్టమేషేషు తస్థేతు. ఇక్కడ మితసూను అంటే తన లిమిటెడ్ ఇష్యూస్, లిమిటెడ్ చిల్డ్రన్ కోసానికి బాగా కష్టపడేటువంటి లక్షణము, ఇట్లాంటివన్నీ కూడా ఈ అష్టమాధిపతిగా పంచమ స్థానాన్ని కొంతవరకు దెబ్బతీసేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. గురుయేసే అష్టమస్థేతు జాతస్థైన గురు సేవావృత్తి ఇట్లాంటివన్నీ చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వృషభ లగ్నానికి ద్వితీయ స్థానంలో రవి, ద్వితీయం అంటే ఇక్కడ మిథునం. ఇక్కడ చతుర్థ భావాధిపతిగా తుర్యేషేతు ద్వితీయస్తే నానా సంపత్ సమన్విత కుటుంబీ సాహసి మాని భోగి చ కుహకాన్విత. చాలా విశేషంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రవి వృషభ లగ్నానికి కుటుంబ సౌఖ్యం ఇస్తున్నాడు, అన్నయ్య అనుకునేంత స్వాధిస్తాడు, అన్ని చేస్తాడు. కుహకాన్విత అంటే ఒక్కొక్కసారి చాలా ఇంటెలిజెంట్ గా సమస్యను పరిష్కారం చేసుకుంటూ కొంత స్వార్థపరత్వం చూపిస్తాడు. ఒక మంత్రజాలం చేసినట్టుగా, ఏమో ఈయన నమ్మకూడదు నాయన ఈ వ్యక్తిని అన్నట్టుగా ఒక్కోసారి అట్లా కూడా చరించే లక్షణాలు ఉంటాయి. వాని కుటుంబీ సాహసి మాని ఇవన్నీ ఈ కుహకాన్విత అనేది అంటే వికెడ్ మైండ్, ఒక్కొక్కసారి ఒక వికెడ్నెస్ పనిచేసేటువంటి లక్షణము ఈ చతుర్థాధిపతిగా ద్వితీయ స్థానంలో. అట్లాగే కన్యా లగ్నానికి అది దశమ స్థానం అయింది. కన్యా లగ్నానికి దశమ స్థానంలో వ్యయాధిపతిగా ఉన్నట్టయితే వేసే పితృభావాస్తే, పితృభావం అంటే ఇక్కడ దశమాన్ని కూడా పితృభావం అంటారండి. వేసే పితృభావాస్తే పితృత స్వల్ప సౌఖ్య భాక్, తండ్రి సుఖము కొరవడినవాడు. ఇంకేదైనా కారణం ఉంటే తండ్రి ఉండకపోవచ్చు, లేదా తండ్రికి దూరంగా నివసించేవాడు. ఇలాంటివంటి ఉన్నా కూడా ఒక ప్రత్యేకత ఏముందంటే భూపతి ద్వార సంబంధ, అంటే రాజుల మూలకంగా ఖర్చు చేసేవాడు. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఏంటంటే ఎమ్మెల్యేని ఇన్వైట్ చేయడం, ఎంపీని ఇన్వైట్ చేయడం, పెద్ద పెద్ద మీటింగ్స్ అరేంజ్ చేయడం, ఇక 24 గంటలు ఈ తమ యొక్క ప్రాపకాన్ని చూపించుకోవడానికి, ప్రాపకానికి ఈ నాయకులకు బాగా తోడు నీడగా ఉండి తమ సంపాదన ఖర్చు పెట్టే లక్షణం అంతా కూడా ఈ సన్నాసులకే ఉంటుంది. ఈ కన్యా లగ్నం దశమంలో ఉన్న వాడికి ఈ లక్షణాలంటే తనను వదులుకొని తనకు మాలిన ధర్మంతో ఇతరుల కోసానికి సేవ చేయదు. కాబట్టి వీడికి ఇంటి సౌఖ్యం తక్కువ, వీడెప్పుడు ఇతరుల గురించి సేవ అనేది పోతాడు. ఇక పోతే మకర లగ్నానికి అష్టమాధిపతిగా ఇక్కడ షష్టమ స్థానం. అష్టమే సేతు శత్రుస్తే శత్రుభి పరిపీడిత. అయితే శత్రువుల చేత పీడింపబడేవాడు అనేది ఒకటి వస్తున్నదండి. ఇంకొక చిన్న యోగం ఏంటంటే శశార్తురుజవైసేతో సర్పాదిపి భయం వ్రజేత్ అన్నాడు. చిన్నతనంలో కానీ మరీ బాల్యంలో కాకుండా ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ల లోపల ఎవరికైనా అష్టమాధిపతి షష్టమంలో ఉంటే, ముఖ్యంగా మకర లగ్నానికి అష్టమాధిపతి షష్టమంలో ఉండి దానికి కొంత రాహు దృష్టి కూడా ఉన్నట్టయితే, రాహుతో యుతి ఉన్నట్టయితే సర్పాదపి భయం వ్రజేత్, సర్పదష్టుడవుతాడు.
పాము కాటు వల్ల ఇబ్బంది పడతాడు అనేది ఒక సూత్రం మనకు చెప్పారు జ్యోతిషంలో. అయితే ఇది ఎప్పుడు అంటే ఇంకా రాహు ఉన్నట్టయితే ఇంకా ఖచ్చితంగా ఈ ఈ భావాన్ని నేను కొంతవరకు కొంతమంది విషయంలో ప్రాక్టికల్ గా నేను తెలుసుకున్నాను. అష్టమాధిపతి షష్టమంలోనే కొద్దిగా ఇబ్బంది, ఏదో పాయిజనస్ సంథింగ్. అయితే అందులో ఇది అయితే ఇవి ఈ లగ్నానికి, ఈ మకర లగ్నానికి అప్లికబుల్ గానే ఉందండి. కొన్ని లగ్నాలకు ఉండకపోవచ్చు, కానీ విషయం చెప్తున్నాను ఇది. అయితే ఈ విధంగా మిథునం అయిపోయింది. ఇక కర్కాటకానికి వద్దాం. వృషభ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానం. తుర్యేషేతు తృతీయస్తే సభుజార్జిత విత్తవాన్. సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ స్టైల్, సెల్ఫ్ స్టాండింగ్. ఉదారో, వాడికి మనసుకు తెలిసినది ఎవరికైనా దాన ధర్మాలు చేయాలంటే వాడు తొందరగా చేసేస్తాడు. ఉదారో గుణవాన్ దాత దాసయుక్త పరాక్రమీ అన్న. దాసయుక్త అంటే పిలిస్తే 10 మంది చిటికేస్తే 10 మంది చెప్పయ్యా ఏం చేయాలి నీకు సేవ చేస్తాం అన్నట్టుగా అంతమంది జమవుతారట వాడికి. పరాక్రమి, ఒక్కొక్కసారి ఇతనైనా చేసింది ఈ పని అంతా. అడ్వెంచరిజం అనేది కూడా చాలా అమోఘం. అది తృతీయాధిపతి చతుర్థాధిపతి తృతీయ స్థానంలో ఉన్న వారికి నేను చెప్పే లక్షణం ఇది. కానీ వృషభ లగ్నానికి కూడా కర్కాటకంలో జలతత్వంలో ఉన్న కొంత బలహీనంగానైనా గొప్పగానే ఉంటాడు అని చెప్పవచ్చు. కాబట్టి ఇది కూడా కొద్దిగా బెనిఫిట్ రిజల్ట్సే. అయితే ఇక్కడికి వచ్చే వరకు కన్యా లగ్నానికి వచ్చే వరకు, కన్యా లగ్నానికి లాభస్థానం అయింది. వ్యయాధిపతి లాభస్థానంలో ఉంటే వ్యయేషే లాభగే లాభహేతో లాభో నజాయతే. అనుకున్నంత లాభం ఎంత రావాలో అంత రాదు అని ఒకటి ఉంది. కదాచిత్ పరవిత్తస్య, తన డబ్బు తనకు రాదు కానీ ఎవడో వీనికి ఉపయోగపడతాడు. ఇతరుల సొమ్మును కొంతవరకు బాగా ఎంజాయ్ చేయగలిగే లక్షణం ఉంటుంది కన్యా లగ్నానికి లాభస్థానంలో రవి ఉన్నట్టయితే. ఇక మకర లగ్నానికి వస్తాం. మకర లగ్నానికి అష్టమాధిపతిగా రవి సప్తమ స్థానం అవుతుంది కర్కాటకం. అష్టమే సేతు కామస్తే జాయా ద్వితయ సంయుతః తస్మిన్ సపాపేతు వ్యవసాయేతు ధనక్షయః. ఇది జనరల్ రూల్ నేను చెప్పింది, ఇంకా విశేషంగా ఆలోచించి చెప్పేవి ఉంటాయి వేరనుకోండి. ఇక్కడ ఏమిటంటే ఎవరికైనా అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉంటే ఉన్నది అని చెప్పి అందరూ కొద్దిగా ఆలోచించి నిర్ణయించుకోవాలండి. ఏదో కానీ నేను చెప్తున్నాయన్నీ ద్వికళత్ర యోగం ఉంది అనగానే మీరు దాని గురించి జంప్ చేసుకోకండి, కొన్ని ఆలోచనలు చేయాలి. కానీ కొంత ద్వికళత్ర యోగ లక్షణాలు ఉంటాయి. అంటే అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఎవరికైనా ఉంచుముంచు ఉన్నట్టయితే వివాహం ఆలస్యంగానో లేకపోతే ఏదో ఒక రకంగా ఉంటుంది అని చెప్పడం కూడా నేను ఖచ్చితంగా అంటలేను, కానీ ఆ లక్షణము, ఆ ధోరణి, ఆ ఆలోచనలు ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. తస్మిన్ సపాపేతు, ఒకవేళ ఆ యొక్క గ్రహానికి ఏదైనా పాపగ్రహ దృష్టి ఉన్నట్టయితే లేదా యుతి ఉన్నట్టయితే వ్యవసాయేతు ధనక్షయ. వ్యవసాయమే కాదండి, ఆయన ఏ కార్యక్రమాలు పెట్టినా, ఏ ఫ్యాక్టరీలు పెట్టుకున్నా, ఏ బిజినెస్ చేసినా అందులో కొంత నష్టపడతాడు అని మనం తెలుసుకోవాలి. అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. గ్రూప్ బిజినెస్ లోకి వెళ్ళొద్దు, సింగిల్ బిజినెస్ చేయాలి, సింగిల్ మ్యాన్ గానే చేసుకోవాలి. కొద్ది ఇబ్బందికరంగా ఉంటుందని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇకపోతే పంచమ స్థానం, మనం ఆల్రెడీ పంచమ స్థానం నుంచి చతుర్థ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంచుమించు అయిపోయినట్టే ఇవి. ఈ విధంగా మనం ఈ యొక్క తత్వంలో అగ్నితత్వపు రాసుల గురించి ఆలోచించినప్పుడు మనం ఏం చేశాము, మొదటి భావము, పంచమ భావము, నవమ భావం గురించి 3 భావాల యొక్క ఫలితాలు గతంలో మనం తెలుసుకోవడం జరిగింది. ఇతరులు చెప్పిన వాళ్ళైనా ఎవరు చెప్పినా. ఇప్పుడు ఏమొచ్చిన మనకు అంటే ఇక్కడ చతుర్థ భావము, అష్టమ భావము, ద్వాదశ భావం, ఈ 3 భావాలు అయిపోయినాయి. 6 భావాల వరకు ఇప్పుడు మనం ఒక రవి గురించి 6 భావాల వరకు మనము తెలుసుకోగలిగినాం. అంటే ఆ తత్వాలు దాన్ని ఎట్లా ఉంటాయి ఇన్ జనరల్ ఈ టెండెన్సీ. ఇది మనకు వివిధ లగ్నాలను బట్టి ఆలోచించవలసి ఉంటుంది.
వ్యయాధిపతికి ఎప్పుడు కూడా అష్టమ స్థానం రాజయోగం ఇచ్చేటువంటి లక్షణం ఉంది. అష్టమాధిపతికి అష్టమతత్వం లాభస్థానం బలంగా ఉంటుంది, అంటే యోగకరంగా ఉంటుంది. అవి రెండు దృష్టిలో పెట్టుకొని మనం ఆ యొక్క భావ ఫలితాలు మనం చూసుకోవాలి. ఇక కేంద్ర స్థానాలకు సంబంధించిన చతుర్థ భావం మనకు షష్టమ ద్వాదశ భావాలను కొద్ది ఇబ్బంది కలుగజేస్తుంది. ఏది షష్టమ అష్టమ ద్వాదశ భావాలు ఈ కేంద్రాధిపత్యం ఉన్నటువంటి ఏ గ్రహమైనా కానీ అది చేస్తుంది. సరే, ఇంతవరకు నాకు ఈ సోమనాథ్ గారు బాగానే టైం ఇచ్చారు నాకు. ఏదో నా ధోరణిలో నేను మాట్లాడినా, ఇందులో మీరు ఎవరైనా దాదాపు 97 మంది కార్యక్రమం చూస్తున్నట్టుగా ఉంది. మీరు ఏదో వినకండి, ఇది పురాణం చెప్పినట్టు కథ చెప్పినట్టు వినకుండా మీరు ప్రశ్నలు సంధిస్తే బాగుంటుంది, విమర్శిస్తే బాగుంటుంది, చర్చలకు వస్తే బాగుంటుంది, కొత్త విషయాలు గ్రహించగలము అని నా భావన నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పింది నాకు తెలిసిన భావన చెప్పగలిగినాను. ఇందులో ఎంతవరకు ఏమిటి అనేది మీరు ప్రశ్నలు సంధించవచ్చు, ఏదైనా ఎప్పుడైనా వాట్సాప్ లో కూడా పెట్టి ఆలోచించవచ్చు. నా ధోరణి చెప్పాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అని చెప్పగలుగుతున్నాను. అయ్యా, అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభరాత్రి. ఎంవి శర్మ గారు, చాలా చాలా ధన్యవాదాలు. మధురమైనటువంటి జలం నిండినటువంటి తటాకం దగ్గరికి తీసుకుపోయి దాహం తీర్చుకోవడానికన్నా ఎక్కువగా మంచినీరు ఇచ్చేట్టుగా మీరు మన గ్రంథాలలో ఉన్నటువంటి ఎన్నో ఒక భావేశుడు ఆ వేరే భావాల్లో ఉంటే ఎలా ఉంటుందనేది మొత్తం రాశిచక్రం తిప్పుకుంటూ తీసుకొచ్చారు. చాలా బాగుంది. మీరు కానీ రవీంద్రనాథ్ గారు కానీ మంచి మంచి విషయాలని ఆకలింపు చేసుకునేలా చేశారు. మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం మన గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. యోదేవ సువితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాన్యులు, ఇంతవరకు మనకు మార్గనిర్దేశం చేసినటువంటి ముక్కాముల రవీంద్రనాథ్ గారు, మరో గ్రాంథిక పరవరులు ఆచార్య ఎంవి శర్మ గారు, సోమనాథ్ శాస్త్రి గారు తదితర పెద్దలు ఉన్నటువంటి జ్యోతిష సభా సరస్వతికి నమస్కరిస్తూ, రవి అంటే ప్రాణం, రవి అంటే ఆత్మ. ఈ సూర్యుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆత్మ ప్రాణం అనేటటువంటివి మనకు ఉన్నాయంటే అవి ఎక్కడ ఉంటాయి? నిజానికి మన శరీరానికి సంబంధించినటువంటి అంశం లోపల మనం ఆలోచిస్తున్నప్పుడు బయటికి కనిపించే శరీరం, మధ్యలో ఉండేటటువంటి మనస్సు, ఇది ఆపరేటింగ్ ఫోర్స్. అస్సలు లోపల ఉండి మనకు మూలంగా ఒక కరెంట్ లాగా చైతన్యాన్ని ఇచ్చేటటువంటిది ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరానికి ఉపకరించని సందర్భంలో, లేదా ఆత్మని ఈ శరీరం పట్టుకోలేని సందర్భం లోపల ఈ శరీరం పోయింది, చనిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆత్మ ఎల్లెడలా ఉంటుంది, పట్టుకోగలిగిందే పట్టుకోవాలంతే. పట్టుకోలేనటువంటి శక్తి తగ్గిపోతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఇది బాహ్యంగా కనిపించే సత్యం. యాజ్ అబో సో బిలో అని చెప్పేసి అనే భావన ఉన్నప్పుడు ఆకాశం లోపల కనిపించేటటువంటి వ్యవహారాల్లో కూడా మనకు అట్లాగే ఉంటుంది. మనము ఈ శరీర భావాన్నంతా కూడా భూమికి సంకేతంగా తీసుకుంటాం. మన చుట్టూ మన నడుముకు కట్టుకున్నట్టుగా మన లోపల ఉంటూ మన చుట్టూనే వదలకుండా తిరిగిపోయేటటువంటి చంద్రుడు మన మనస్సుకు సంకేతంగా స్వీకరిస్తాం. భూమి శరీర కారకత్వానికి అయితే, చంద్రుడు మనఃకారకత్వం అయితే, ఈ రెండింటికి ప్రాణము తప్పనిసరిగా సూర్యుడే అవుతాడు. అయితే భూమి చాలా జాగ్రత్తగా నడుముకు అంత పెద్ద చంద్రుడిని కట్టుకొని చంద్రుడు తన చుట్టూ తిరుగుతూ ఉంటుంటే కూడా ఆ చంద్రునితో సహా సూర్యుని చుట్టూ తిరుగుతూ అసలు మనకు నిత్య జీవితంలో ప్రదక్షిణం అనేటటువంటి భావానికి రూపాన్నిచ్చింది.
మొట్టమొదట్లో మనం దేవాలయంలో ప్రదక్షిణం ఎందుకు చేయాలి అనిపించేటటువంటి మాట ఎక్కడైనా కనుక ఉందంటే ఖచ్చితంగా అగో అది భూమి చూపిస్తుంది చూడండి. ఆ భూమి సూర్యుని చుట్టూ హైయర్ ఎనర్జీ, అది ఆ ఎనర్జీ చుట్టూ ఈ శరీరంతో కూడుకున్న ఈ మనసుతో కూడుకున్న తిరుగుతూ ఉండేటట్టయితే అక్కడి నుంచి నీకు శక్తి వస్తుంది. ఆ శక్తిని నువ్వు స్వీకరించి ఈ లోకం లోపల నీ శక్తితోనే నువ్వు చేయగలిగిన పని చేయాలి. భూమి కూడా సూర్యుడి నుంచి శక్తి స్వీకరించి తాను చేయగలిగినటువంటి ప్రొడక్టివిటీ వ్యవహారం అంతా కూడా అద్భుతంగా చేస్తూ పోతూ ఉంటుంది. తన మనస్సును కూడా అదే సూర్యుని చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మధ్య మధ్యలో పక్కకు పోతుంది. ఇదే గ్రహణం. మనకు ఓసారి సూర్యుడికి భూమికి మధ్యలో, ఒకసారి ఇటు పక్కకు అటు పక్కకు వచ్చేసిన సందర్భాల లోపల మనకు సూర్య కిరణ భావన మన దగ్గరికి మిస్ కావటం అనేటటువంటి జరగటము, ఇంకేదో జరగటము మనకు ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. కాబట్టి మనస్సు, శరీరము, ఆత్మ అనేటటువంటి 3 పదాలు. ఆత్మశబ్దమే గతంలో కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ గుర్తు చేసుకోవటం. ఇది ఆతమ శబ్దం. ఆతమ శబ్దమే ఆంగ్లంలోకి వెళ్ళిన తర్వాత ATOM ఆటం అయింది. ఆటం అనేటటువంటి దానికి మనము సంస్కృతీకరించుకున్నప్పుడు ఆత్మ అవుతుంది. పరమాణువు అనుకున్నప్పుడు పరమాత్మ అవుతుంది. అనురూపమే ఆత్మ. దేనితోని అటాచ్మెంట్ లేకుండా ఉండగలిగేటటువంటి ఒకానొక గొప్ప శక్తి ఉండేటటువంటిది ఆత్మ. ఒక దానితో అంటుకోవటం మొదలుపెట్టింది అనుకుంటున్నప్పుడు అది గ్రహం. గ్రహించే తత్వం కలిగినటువంటి అంటుకుంటుంది. సోడియం క్లోరిన్ అంటుకునే ప్రయత్నం చేస్తుంది. అంటుకుంటడం వల్ల ఉప్పు ఏర్పడుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ అంటుకునే ప్రయత్నం చేస్తుంది. జలం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ జలము విఘటితం కావాలనుకునేటట్టయితే అగ్ని అనే గురువు మధ్యలో చేరేటట్టయితే మళ్ళీ విఘటితం అయిపోతూ ఉంటుంది. అట్లాగే సూర్యుడు అనేటటువంటి భావాన్ని మనం గమనించిన సందర్భం లోపల అత్యద్భుతంగా మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, మౌలిక తత్వము లేదా మూలతత్వము, చైతన్యము అనేటటువంటిది సూర్యుడు ప్రతి జాతకానికి కూడా. ఒక అగ్నితత్వ రాశి వాడికి ఆ మూల చైతన్యం ఏమిటో అది అగ్ని. ఒక జలతత్వం రానికి ఆ మూల చైతన్యం ఏమిటో అది సూర్యుడు. ఒక భూతత్వం వాడికి భూమికి సంబంధించిన తన భావాలకు సంబంధించిన మూలతత్వం, దానికి ప్రాణము, శక్తి, శరీరం మూలంగా ఇచ్చేటటువంటి వాడు ఎవడున్నాడో ఆ భావనకు సంకేతమైన వాడు. మరి నిజానికి అగ్నితత్వం వాడికి ఏదైతే చైతన్యం, ఏ లీడర్షిప్ క్వాలిటీస్ మనకు ఉన్నాయనుకునేటట్టయితే ఆ క్వాలిటీస్ ఇవ్వగలిగినటువంటి, దానికి ప్రాణాధారమైనటువంటి ఆ రవి అనేటటువంటి వాడు ఉన్నాడు అనుకుంటే వాడు ఎక్కడున్నాడు అనేటటువంటి భావన జాతక పరిశీలనలో జరుగుతూ ఉంటుంది. సూర్య ఆత్మ జగత తస్తుశ్చ, ఇది మనకు ఉపనిషత్తు చెప్పే మాట. సూర్యుడు లోకానికి మొత్తానికి కూడా ఆత్మ లాంటి వాడు. అతని వల్ల తస్తుశ్చ లోకమంతా కూడా సంతోషిస్తూ ఉంటుంది. ఈ ఆత్మకారకుడైనటువంటి వాడు ఏ భావన కలిగినటువంటి లగ్నం కలిగిన వాడికి ఆ భావనకు పరిపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాడా లేదా ఆ భావనను పరిపూర్ణంగా ఇవ్వలేకపోతున్నాడా అనేటటువంటిది అకార్డింగ్ టు ద ప్లేస్, అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. అందుకని దాన్ని అధ్యయనం చేయడం అనేది ఇంతసేపు ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే రవీంద్రనాథ్ గారు కానీ, ఎంవి శాస్త్రి గారు కానీ, అసలు నిజానికి వాళ్ళు వ్యాఖ్యానం చేసే విధానాన్ని మన వాళ్ళు ఎంతవరకు గమనిస్తున్నారో తెలియదు. కానీ నిజంగా ఒక్కొక్క అంశానికి లోతుకు వెళ్ళి చూసేటట్టయితే కాకుండా కొంతవరకు ఆధునిక కాలానికి తగ్గట్టుగా దాన్ని కొంచెం మార్చుకునేటువంటి విధానం మనం చేసుకోవాలంతే. ఇది కారకత్వాలు అనేటటువంటిది వందలాదులు వేలాదులు ఉంటాయి. కాలానుగుణంగా కొత్త కొత్త వ్యవహారాలు వస్తూ ఉంటుంటాయి. దాన్ని మనకు ఉండేటటువంటి విజ్ఞతతోనే మార్చుకుంటూ ఉండాలి వాటిని. అంతవరకే. కానీ మౌలిక తత్వాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఒక బేస్ ఇచ్చారు. అపార్ట్మెంట్ కట్టుకుంటారా, చతుశాల బహుమతి కట్టుకుంటారా, మీ ఇష్టం. బేస్ వాళ్ళు ఇస్తున్నటువంటిది. అధ్యయనం చేసే సందర్భం లోపల అదే సూర్యునికి సంబంధించినటువంటి విశేషంలో మనము ఎన్నో రకాలైనటువంటి పౌరాణిక గాథలకు హేతువైనటువంటి విధానంలోనూ అదే సూర్యుడు ఉంటాడు. మనకు భగవంతుడు అనేటువంటి భావనకు చాలా చోట్లలో వేదంలో చెప్పినటువంటి శక్తి స్వరూపం అంతా కూడా సూర్యునికి సంకేతంగా ఉంటుంది. ఆ సూర్యుని ఎనర్జీని మనకు విష్ణు అవతారాలుగా కనపడుతూ ఉంటుంటాయి వేరు వేరు రూపాల లోపల. సరే, అది కొంచెం పక్కకు పెట్టినా మనం జ్యోతిష్ శాస్త్రాన్ని వరకు తీసుకునేటట్టయితే, ఉదాహరణకు మేషలగ్నం వాళ్ళు ఉన్నారనుకోండి, అధ్యయనవేత్తలకు మాత్రం ఏదంటే అనుభవం బాగా గడించినటువంటి వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు ఈ 4-5 మాటలు. అధ్యయనవేత్తలకు చెప్పేటువంటి మాట ఏంటంటే,
ఉదాహరణకు మనం అధ్యయనం చేసే విధానం ఎట్లా ఉండాలి. మేషలగ్నం వాళ్ళు ఉన్నారు, రవి పంచమాధిపతి, పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు. పంచమాధిపతి అయినటువంటి వాడు భావకారకత్వాల వరకే ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి. పంచమాధిపతి ద్వితీయంలో ఉంటే, పంచమాధిపతి తృతీయంలో ఉంటే, పంచమాధిపతి చతుర్థంలో ఉంటే, పంచమాధిపతి పంచమంలోనే ఉంటే, ఇట్లా చూసుకుంటూ ఉండేటట్టయితే ఏ అధిపతి ఎక్కడున్నాడు అన్నప్పుడు దేని ద్వారా ఏది సాధించాలి అనేటటువంటి ఒక జనరల్ ప్రిన్సిపల్ పెట్టుకోండి. పంచమాధిపతి లగ్నంలో ఉంటే ఆలోచన ద్వారా తన యొక్క వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. పంచమాధిపతి ద్వితీయంలో ఉండేటట్టయితే తన ఆలోచన ద్వారా తనకు ఉండేటటువంటి కుటుంబానుబంధాలు లేకుంటే ఆర్థిక వ్యవహారాలను సంకేతాలను చూసుకుంటూ ఉండాలి. ఇట్లా వరుసలో మీరు భావకారకత్వాలను అధ్యయనం చేస్తూ ఇది ఏ ఒక్క రవికే కాదండి, ఏ భావానికైనా కానీ అధ్యయనం చేయడానికి ఉపకరించేటువంటి విధానం. ఒక్కొక్కటి ఒక్కో పార్ట్గా చూడండి. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చెప్పినటువంటి గురువులందరూ కూడా మల్టిపుల్ గా మనకు ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు మల్టిపుల్ గా చెప్పినప్పటికీ మనలాంటి కొంతమంది ఉంటాం కాబట్టి వాళ్ళు కొంచెం విడదీసి చూసుకోండి అని చెప్పడం కోసం ప్రయత్నం అనమాట. ఉదాహరణ వాళ్ళు చెప్పారు ఇంతకుముందు మకర రాశి, మకర లగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి వాడు లాభంలో ఉంటే, వ్యయంలో ఉంటే, అష్టమంలో ఉంటే, చతుర్థంలో ఉంటే, పంచమంలో ఉంటే అట్లా అధ్యయనం చేస్తాం. అంతవరకు బాగానే ఉంటుంది. ఒకసారి చూస్తాం అది దేని ద్వారా ఇది సాధించవచ్చు అంటే మూలతత్వము ఏ భావాధిపతో అది దాని ద్వారా ఎక్కడ ఉంటుందో ఆ గ్రహము అది సాధించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ అంటున్నాను. ద నెక్స్ట్ ఏం చేయొచ్చు, అది ఏ తత్వరాశిలో ఉంది, మళ్ళీ ఆ భావాధిపతి ఏ తత్వరాశిలో ఉన్నాడు అనేటప్పుడు అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం, వాయుతత్వం దాన్ని బట్టి ఒక రిజల్ట్ కొత్తది వస్తుంది. అది చరమా, స్థిరమా, దుస్వభావమా అన్న దాన్ని బట్టి కొంత ఇంకోటి వస్తుంది. అది మిత్రుని ఇంట్లో ఉన్నాడా, శత్రువుని ఇంట్లో ఉన్నాడా దాన్ని బట్టి ఇంకో రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇట్లా మనము ఒక 7-8 రకాలైనటువంటి అంశాలను చూసుకుంటూ వచ్చేస్తే తర్వాత ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ భావాధిపతితో కలిసి ఉన్నాడు, ఏ భావాధిపతితో చూడబడుతున్నాడు, ఇట్లా కాంప్లెక్సిటీకి వెళ్ళిపోతుంటాం క్రమక్రమంగా. అంటే ఒక 7-8 అంశాలు విడదీసి చూసుకొని ఆ 7-8 ఒకే దగ్గర కనుక పెట్టుకొని చూసేటట్టయితే అప్పుడు కానీ ఆ గ్రహ కారకత్వం మీద మనకు ఒక సాధికారత ఏర్పడుతుంది. ఆ సాధికారికమైనటువంటి విధానం మనం అధ్యయనం చేస్తూ పోయేటట్టయితే ఏ గ్రహానికైనా మనం స్పష్టంగా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇంతసేపు పోయిన వారం కానీ ఈ వారం కానీ మనం అందరం కూడా అధ్యయనం చేస్తుంది ఒక అగ్నితత్వ రాశికి, ఓ భూతత్వ రాశికి సంబంధించినటువంటి విశేషం. అగ్నితత్వ రాశుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. భూతత్వ రాశుల్లో కూడా అంతా తాము పొందుతూ ఇక్కడ ఉండేటువంటి సౌఖ్యాలన్నీ అనుభవించాలనేటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. భూతత్వానికి వచ్చేసరికి మనకు కిందికి జారుతూ ఉంటున్న సందర్భం లోపల మనకు ఆకాశానికి శబ్దగుణం ఒకటే ఉంటుంది, తర్వాత వాయువుకు శబ్ద స్పర్శలు ఉంటాయి, కిందికి ఇంకా జారితే అగ్నికి శబ్దస్పర్శ రూపాలు ఉంటాయి, ఇంకా కొంచెం కిందికి వస్తే జలానికి శబ్దస్పర్శ రూప రస గంధాలు ఉంటాయి, ఇంకా కిందికి కనుక వచ్చేటట్టయితే మన భూమిలో ఉంటున్నాం శబ్దస్పర్శ రూప రస గంధాలు అనే 5 తత్వాలు ఉంటాయి. ఇది తన్మాత్రలో అంటుంటారు. ఎక్కువ వాటితో మూట కట్టుకుంటూ ఉండేటట్టయితే మనిషి చిన్నవాడు అవుతున్నాడు. ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళిపోతూ ఉండేటట్టయితే మూలపు శక్తి స్థాయికి వెళ్ళిపోయేటట్టయితే మనిషి చైతన్యవంతుడవుతున్నాడు అనేది ఇక్కడ మనకు కనిపించేటటువంటి సత్యం. ఈ తత్వాలే మనలో కూడా ఉన్నాయి. మనం వాయుతత్వంలో ఉన్నామా, అగ్నితత్వంలో ఉన్నామా, జలతత్వంలో ఉన్నామా, భూతత్వంలో ఉన్నామా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మన తత్వం, మన లగ్నాన్ని, మన రాశిని బట్టి మనం అధ్యయనం చేసేటట్టయితే దానికి ప్రేరేపణగా ఉంటున్నటువంటి గ్రహాలన్నీ కూడా ఎట్లా ఉంటున్నాయి, దాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి అనేటువంటి విషయం మీదనే మనకు పెద్దలందరూ కూడా మనకు చక్కని సూచనలు చేస్తున్నారు. ఆ తత్వాలు నాకు సరిపోయినట్టుగా ఉన్నాయా, ఆ తత్వాల కన్నా నేను భిన్నంగా ఉన్నానా, ఆ తత్వాలు నాకు ఆనందాన్ని ఇస్తున్నాయా, ఇబ్బందులు పెడుతున్నాయా, నాకు ఉన్నటువంటి గ్రహము ఆ గ్రహము అక్కడ ఉన్నప్పుడే నేను ఎందుకు పుట్టాల్సి వచ్చింది, ఇది కూడా ఒక ప్రశ్న. ఏదో సూర్యుడు పంచమాధిపతి మేషలగ్నానికి పంచమాత అయినవాడు అష్టమంలో ఉన్నప్పుడు నేను పుట్టాను అని చెప్పేసి అనుకునేటట్టయితే అష్టమంలో ఉన్నప్పుడే నువ్వు ఎందుకు పుట్టావు అనేది కూడా ఒక ప్రశ్న వేసుకుంటే అప్పుడు కానీ కర్మ ఫలితం అర్థం కాదు. పూర్వకర్మల యొక్క ఫలితాన్ని అనుసరించి నేను ఆ గ్రహం అక్కడ ఉన్నప్పుడే నేను ఈ లోకంలో పుట్టే అవకాశం ఉంటుంది, లేకుంటే ఉండదు. ఏ మంచి అనుభవించాలో, ఏ చెడు అనుభవించాలో ఆ గ్రహాలు ఆ స్థితిలోకి ఏర్పడ్డప్పుడే ఈ జీవి ఈ లోకానికి వస్తుంది. అందుకనే జాతకము కర్మ ఫల ప్రకాశిక అవుతుంది. కర్మ ఫల ప్రకాశిక.
మన కర్మలు ఏమిటో మనం చూసుకోవచ్చు, అడ్వాన్స్ గా చూసుకోవచ్చు. ఇది ఒక గొప్ప విశేషం. చూసుకున్న తర్వాత మన కర్మలను మనం అధిగమించవచ్చు, మనం అనుభవించకుండా అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద. అట్లాగే సంతోషాన్ని ఎక్కువ చేసుకుని ఇంకా 10 మందికి పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అధ్యయన విధానం లోపల ఆధునికత కూడా అవసరం. బేస్ నుంచి మనము అక్కడ మనకు చక్కని పునాది భారతీయ జ్యోతిషం అయ్యేటట్టయితే ఆధునికంగా మనం దాన్ని కొంచెం అన్వయం చేసుకునే విధానం కొంచెం ఇంకా మార్చుకుంటూ మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇంకా వాయుతత్వ రాశులు, జలతత్వ రాశుల లోపల మన జ్యోతిర్వాణి సభ్యులందరూ కూడా చక్కగా పాల్గొని దాంట్లో కొత్త విషయాలను ఆవిష్కరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజానికి ఈ పోయిన వారం ఈ వారం బాగా సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చాలా ఎక్కువగా శ్రమ తీసుకొని మనకందరికీ కూడా జ్ఞానోదయం కలిగిస్తూ జ్యోతిర్వాణి వినిపించినటువంటి ముక్కామల రవీంద్రనాథ్ గారికి, ఎంవి శర్మ గారికి, సోమనా శాస్త్రి గారికి అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ నమస్కారం, స్వస్తి, శుభరాత్రి. వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. మనం మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అప్పుడు అగ్ని భూ అయిపోయింది కాబట్టి వాయుతత్వ రాశులకు వెళదాం. ఎక్కువ మంది జ్యోతిర్వాణి వినిపించడానికి రావాలని కోరుకుంటున్నాం. విషయం పెద్దదే, కానీ ఎక్కువ మంది చెప్పినప్పుడు మనకి విషయాలు కూడా తెలుస్తాయి.